నేను ఎపిసోడ్ రివ్యూ అప్లోడ్ చేసిన తర్వాత నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది, జనరల్గా నామినేషన్స్ రోజు నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది, మిడ్ నైట్ ముచ్చట్లు అని చెప్పి అప్లోడ్ చేస్తా. బట్ ఏం జరిగిందంటే ఎపిసోడ్ అయిపోయినప్పుడు నేను రివ్యూ చెప్పే టైంలో ఆ లైవ్ రికార్డింగ్లో తనూజ వర్సెస్ శ్రీజ నామినేషన్ జరుగుతుంది. కొన్ని పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ఆ డిబేట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. శ్రీజ వర్సెస్ తనూజ గట్టిగా జరుగుతుంది. సరే, ఎపిసోడ్ రివ్యూ అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ మిడ్ నైట్ ముచ్చట్లు అన్నట్టు ఇది కంటిన్యూ చేశాను. ఇది చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా దీని మీదే ఒక వీడియో చేయాలనిపించింది. రేపు నామినేషన్స్లో మొత్తం ఎపిసోడ్లో దీన్ని కవర్ చేయలేను, దీన్ని ఖచ్చితంగా సపరేట్గా కవర్ చేయాల్సిన టాపిక్కే. సో అందుకోసమే ఈ స్పెషల్ శ్రీజ వర్సెస్, యాక్చువల్లీ శ్రీజ వర్సెస్ తనూజ కాదు, కామనర్స్ వర్సెస్ తనూజ. గట్టిగా మాట్లాడుకుందాం, సీరియస్గానే ఉంటుంది, ఇది కామెడీగా అయితే మాత్రం ఉండదు. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నేను ఈ టాపిక్ కవర్ చేయడానికి మళ్ళీ మార్నింగ్ నుంచి చాలా విషయాలు లైవ్కి వెనక్కి వెళ్ళి అవి చూసుకొని వచ్చి వాటిని కనెక్ట్ చేసుకుంటా ఇది చూడాల్సి వచ్చింది. అంటే కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే కొన్ని సీన్లు చూసినప్పుడు వంట చేసేటప్పుడు ఇవన్నీ అవి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటా, ఓకే ఇది పనికిరాదు, ఇది పనికిరాదు, ఇది పనికిరాదు అని చెప్పి. బట్ ఇక్కడికి చూసిన తర్వాత అవి చూడాల్సిన విషయం వచ్చిందనమాట. దాంతోపాటు ఈరోజు మీకు నేను ఒక రెసిపీ కూడా చెప్తా. అది నాకు తెలిసిన దరిద్రం గురించి నాకు తెలిసింది కూడా అదే. సరే చెప్తాను ఆగండి. ఏమైందంటే నేను మీకు మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తాను ఫస్ట్. ఎవరైనా విన్నోళ్ళు ఉంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు, అదర్వైజ్ వినండి. దాని తర్వాత మీకు ఈ నామినేషన్ ఎంటైర్ నామినేషన్ అర్థమైంది. లేదంటే మీకు అర్థం కాదు, మీరు చాలా అంటే చాలా రాంగ్గా జడ్జి చేస్తారు. ఎవరో ఒకరిని, ఏదర్ కామనర్స్నైనా రాంగ్గా జడ్జ్ చేస్తారు, లేదా తనుజైనా రాంగ్గా జడ్జ్ చేస్తారు. సో వీడియో లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 4కి 5కి పెట్టడం వల్ల ఏమవుతుందంటే యూజర్స్ అవైలబుల్గా ఉండరు, దాంతోపాటు నా ప్రీవియస్ ఎపిసోడ్ రివ్యూ కూడా వెళ్ళదు. బట్ నేను ఇప్పుడు పెట్టేస్తే నేను ఉదయం వర్క్ చేసుకోగలను, నా స్వార్థం నాకు ఉందండి. కాకపోతే ఏంటంటే మీరు లైక్ కొడితే ఏంటంటే అది రీచ్ వెళ్తుంది, కొంతమంది కొత్త వాళ్ళకి సజెస్ట్ అవుతుంది. మీరు చూడండి, కావాలంటే లైక్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఎక్కువ వ్యూస్ ఉంటాయి అదనమాట. సో కామెంట్ చేయండి మీ ఒపీనియన్. మీరు కనుక లైవ్ చూస్తుంటే తనుజ వర్సెస్ కామనర్స్లో ఎవరిది రైట్ అనిపించిందని చెప్పి. సరే, ఒక విషయం ఎపిసోడ్లో చూపించారు కదా, ఈ రైస్ కప్పులతో రైస్ వేసింది అంత క్లారిటీగా అనిపించుండదు. నేను కూడా నా రివ్యూలో 40 నిమిషాల రివ్యూలో కవర్ చేసి ఉన్నాను. సో మ్యాటర్ ఏంటంటే తనుజ గారు రైస్ పెడతారు, అప్పుడు హరీష్ వస్తాడు. సో ఎన్ని కప్పులు పెట్టారండి అంటాడు, 2 కప్పులు పెట్టానండి అంటారు. నాకు మీకు వస్తుందిలేండి, నేను అర్జాగా పెట్టేశానులేండి, మీకు వస్తుందిలేండి అంటారు. లేదు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు చెప్పండి, నేను ఇంట్లో పెడతాను అంటే 2 కప్పులు పెట్టానంటే 2 కప్పులు సరిపోదేమో, ఇంకో కప్పు పెడదామంటే అప్పుడు పవన్ చూపిస్తాడు. ఏంటి మన ఇంట్లో రైస్ కుక్కర్లు వేసుకునే చిన్న కప్పులు కాదు, కాఫీ కప్పుతో రైస్ పెడతారనమాట. 2 కప్పులు ఆల్రెడీ పెడతారు. అప్పుడు మళ్ళీ పవన్ అంటాడు ఇంకొక హాఫ్ కప్పు పెడదామండి అంటాడు. మళ్ళీ మాస్క్ మ్యాన్ అంటాడు హరీష్, లేదులేండి మళ్ళీ ఓవర్ఫ్లో అయిపోద్దేమో అది అంటే, ఏమవదు ఆ వాటర్ ఎంత తెలిసిందంటే, అవును ఇంకో కప్పు పెట్టనా అని చెప్పి ఇంకో హాఫ్ కప్పు ఆవిడ పెడతా ఉంటే, అమ్మో వద్దొద్దు సర్లే మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు. అదేంటండి రైస్ చేసింది మీరే, మళ్ళీ మీ ఇష్టం అని చెప్పి మీరే వెళ్ళిపోతారు అంటే, తనుజ గారు నేను బ్యాక్అవుట్ అవుతున్నాను, ఎందుకంటే అది ఓవర్ఫ్లో అయిద్దేమో నాకు అనిపించింది, బ్లా 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 అని చెప్పి మనకి ఎపిసోడ్లో చూపించింది. ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత తనుజ గారు ఏం చేశారు, ఆవిడకి ఒక కిచెన్లో గొడవలు అవుతాయి అన్న పాయింట్ని బయట నుంచి ఆవిడ వచ్చేటప్పుడు ఆవిడకి లాక్ చేసి పంపించారు. వాళ్ళ ఫ్రెండ్స్ అవనండి ఎవరైనా అవ్వండి, సో కిచెన్ జోలికి వెళ్ళొద్దని. బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడ ఇందులోకి వచ్చారు. ఆవిడ అలాంటివి అవాయిడ్ చేద్దామని ఆ కామనర్స్ మొత్తాన్ని, ఆ ఓనర్స్ మొత్తాన్ని పిలిచి మీరు నన్ను చేయమన్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు, అంతా ఓకే నేను చేస్తున్నాను. అయితే ఇందులో కనుక ఏదైనా అంటే కొంతమంది ఇన్పుట్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, రైస్ ఎక్కువైపోయినా మిగిలిపోయినా టేస్ట్ అటు ఇటుగా ఉన్నా అంటే ఎవరైతే చెప్తున్నారు ఇప్పుడు రైస్ పెట్టమన్నారు నేను పెట్టాను, సో అది వీధిపోతే మాత్రం నన్ను బ్లేమ్ చేయొద్దు అంటే నా మీదకి రావద్దు అన్న విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడ ఈ మాస్క్ మ్యాన్ హరీష్ నొచ్చుకుంటాడు అంటే, నాకు చెప్పొచ్చు కదా నాతో ప్రాబ్లం ఉంటే అని చెప్పి. యాక్చువల్గా ఆయనకి ఆవిడకి ఈయనతో ప్రాబ్లం లేదు, ఎవరో చెప్పారు ప్రాబ్లం లేదు, ఓవరాల్గా అందరికీ చెప్పేస్తుంది. మళ్ళీ ఏమైనా వచ్చి నన్ను రైస్ మిగిలిపోయింది నన్ను బ్లేమ్ చేస్తారని. అప్పుడు ఆయన వచ్చి రైస్ మిగిలిపోతే నేను రేపు ఉదయం తింటానంటే, మీరు తినండి కానీ అందరూ తింటారని లేదు కదా, అది మీ ఇల్లు కట్టి మీరు తింటారు, అందుకని ఆవిడ ముందు జాగ్రత్త చెప్తుంది. సో వీళ్ళందరూ మనీషీలు అందరూ అంటే మేము మాట్లాడుకున్నామండి, మేము తింటామండి మిగిలిపోతే. శ్రీజ కూడా చెప్పింది. పవన్ వీళ్ళందరూ అంటారు కర్రీ అటు ఇటు వచ్చిన, పవన్ కళ్యాణ్ కూడా అంటాడు కర్రీ అటు ఇటుకి వచ్చిన ఏదో అటు ఇటు వచ్చినా పర్లేదండి, మీరు అంత వరి అవ్వద్దు, మనం అడ్జస్ట్ చేసుకుందాం తినేద్దాం ఏం కాదు అని చెప్పి అందరూ ఇలాగే మాట్లాడుకుంటారు. అయిపోద్ది అక్కడితో ఆ సీన్. దాని తర్వాత మళ్ళీ మాస్కొని వస్తాడు. వచ్చిన తర్వాత ఇది మొత్తం లేపేశారు అనమాట. యాక్చువల్గా అబ్బా ఏమంటాడంటే, ఒక నిమిషం ఉండండి మీ టైం వేస్ట్. మాస్క్ మీద హరీష్ అంటాడు నీ మాట్లాడచ్చా అని చెప్పి, 2 కప్పులు సరిపోవు అని చెప్పి వచ్చాను, ఇప్పుడు నేను ఇంక తిన్ను, నేను ఈ హౌస్లో ఉన్నంతప్పుడు తిన్ను, నేను బిగ్ బాస్ నడి కావాలంటే సపరేట్గా చేసుకుంటాను. సో అంటే కళ్యాణ్ అంటే ఇది మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది, మిస్కమ్యూనికేషన్ ఎంత అంటే హరీష్ మాట్లాడిస్తావా అని చెప్పి ఆయన కూడా గెలుస్తున్నాడు, మాట్లాడిస్తావా అని చెప్పి ఆయన కూడా గెసరేసుకున్నాడు. 2 కప్స్ సరిపోవు అనుకున్నా, మళ్ళీ 3 పెట్టాలనుకున్నా, ఓవర్ఫ్లో అయింది అనుకున్నా, సర్లే మళ్ళీ ఒక డే అయిన తర్వాత చూద్దాం అనుకున్నా అని చెప్పి అన్నీ అనుకున్నావు.
అవన్నీ అనుకునేది అక్కడికి వెళ్ళి అనుకునే బదులు నీకు నువ్వే వీళ్ళు పెట్టారా, ఓకే పెట్టుంటారు, రేపు చూద్దాం, ఒకవేళ సరిపోతే రేపు మన ఇన్పుట్స్ ఇద్దాం అప్పుడు అనుకోవచ్చు కదా. అనుకోవాలా, పోనీ వెళ్ళి అనుకున్న తర్వాత అక్కడ మాటలు వస్తాయి కదా. మనం మాట చెప్పినప్పుడు అవతల ఒక మాట వస్తాడు, అడ్జస్ట్ అవ్వాలి. నేను అడ్జస్ట్ అవ్వాలి, నేను అనుకున్నది అవ్వాలంటే అట్లా అవుతుంది. సరే అయిపోయింది ఈ డిస్కషన్. నెక్స్ట్ వచ్చేపాటికి ఆయిల్ ఫ్రై. సో ఈవిడికి బంగాళదుంప ఆయిల్ ఫ్రై చేయమన్నారు. ఇప్పుడు నేను మీకు బంగాళదుంప ఆయిల్ ఫ్రై రెసిపీ చెప్తా. నాకు తెలిసిన రెసిపీ, నాకు వచ్చినవే 4-5 డిష్లు. ఈ వెజ్లో మాత్రం బంగాళదుంప ఆయిల్ ఫ్రై వచ్చి, నెక్స్ట్ చికెన్ ఫ్రై వచ్చు, మ్యాగీ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ వచ్చు అనమాట, చైనీస్ కొద్దిగా. సో బంగాళదుంప ఆయిల్ ఫ్రై ఏంటంటే, యాక్చువల్గా నేను గురగాంలో మామిడి చేస్తూ ఉంటే చూసా. ఆయిల్లో బంగాళదుంపలు కట్ చేసుకొని నీళ్ళలో కొద్దిసేపు నానేసి వాటిని తీసేసి ఆయిల్లో వాటిని ఫ్రై చేస్తారు. ఎక్కువ మంది ఉన్నాం అనుకోండి, ఆయిల్గా చేస్తారు, అంటే ఫస్ట్ కొంచెం తర్వాత కొంచెం అని. ఇప్పుడు ఇంత ఆయిల్ వేస్తే ఇన్ని బంగాళదుంపలే ఫ్రై చేయగలం ఆయిల్ని బట్టి. చేసిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసి అందులో ఉప్పు కారం, కొంతమంది ఆయిల్ వేస్తారు, కొంతమంది ఆయిల్ వేయరు. ఇందులో 2 రెసిపీలు ఉన్నాయి. మళ్ళీ డ్రైగా కావాలనుకునే వాళ్ళు బంగాళదుంపల్లోనే పైన ఉప్పు కారం జల్లేసి ఎట్ట ఇసురుతారు. సో అది సెట్ అయిపోద్ది. కొంతమంది ఏంటంటే కొంచెం వేరేలా కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఉప్పు కారాలు ఇవన్నీ వేసి అందులో వెల్లుల్లిపాయలు రఫ్గా చెత్తకొట్టినవి, వాటిని ఏదంటారు పొడిగా చెత్తకొట్టిన వెల్లుల్లిపాయలు వేసేసి ఈ బంగాళదుంపలన్నీ అందులో వేసి కలిపి తీసేస్తారు. సో దట్ ఈస్ ఏ ఆయిల్ ఫ్రై. ఓకే, కావాలంటే మన యూట్యూబ్లో కొట్టినా వస్తుందేమో. అయితే ఇలా ఆయిల్ ఫ్రై చేస్తున్నారు ఎవరు, తనుజ గారు, బర్నీ గారు. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, మీరు ఎవరు వెళ్ళాలో వాళ్ళు ఉండండి అని చెప్పి. వీళ్ళు వెళ్ళిపోతారు. ఏం చేస్తారు, స్టవ్ ఆఫ్ చేస్తారు. అది కూడా బర్నీ గారు చెప్తారు, ఆఫ్ చేయి, ఆయనకి మనం ఎదురు చెప్పలేం కదా, ఆఫ్ చేయంటే ఇప్పుడు ఆఫ్ చేసేసింది. ఆఫ్ చేసేసి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రియా వస్తుంది, వచ్చి చూసుకునిద్ది. అరే వాళ్ళు బయట ఉంటారు, ఎక్కడ ఉంటారు, వచ్చి చూసుకుని అరే పొటాటో ఫ్రై కంప్లీట్ చేస్తాను ఎందుకంటే ఇది ఆయిల్లో ఉంది కదా అని చెప్పి చెప్తారు. మంచి తోటే, ఎందుకంటే ఆయిల్లో ఉంది, మునిగిపోవచ్చు, తేలిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కంప్లీట్ చేస్తాం అనుకున్నారు. ఓకే, బర్నీ వచ్చి ఆ అవతల ఏదైతే రూమ్లో ఉంటారో వాళ్ళు ఏం చెప్తారంటే, రైస్ పప్పు రెడీగా ఉంది, నేను తినేమన్నాను, ఆకలేస్తుందంటే, కానీ వాళ్ళు పొటాటో ఫ్రై మేము చేసుకుంటామన్నారు, సో ఆమ్లెట్లు అలాగే ఉంచేయండి అన్నారని. సో వాళ్ళు చేసుకుందని ఫిక్స్ అయ్యారు, వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి తనూజ గారికి చెప్తాడు. దాని తర్వాత ప్రియా, కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి కుక్ చేస్తారు. ప్రియా ఏం చేసిద్ది అంటే, పక్కన బౌల్లో ఇంకా ఆలులు ఉంటాయి, ఆయిల్లో ఆలులు ఉన్నాయి, పక్కన బౌల్లో ఆలులు ఉన్నాయి. ఇది ఎందుకంటే రెండో వాయ, అంటే ఆ ఒక్క బౌల్లో ఎన్ని సరిపోవు కాబట్టి ఆవిడ కొన్ని ఆలూస్ ఫ్రై చేసి తీసేసి ఇంకొన్ని ఆలూస్ వేసి ఫ్రై చేద్దాం అనుకుంది. తనుజ గారి ప్లాన్ అది. ప్రియా ఏం చేసిద్ది, మరి వంట రాదో నాకు తెలియదు కానీ ఆ మిగతా ఏమంటారు ఆలులు కూడా మొత్తం ఆయిల్ వేసేసిద్ది. అప్పుడు అదేమైద్ది, మన రెగ్యులర్ కర్రీ చేసుకుంటే సార్ ఆయిల్ వేసి కూరగాయలు వేసుకుంటాం, అట్లా అవుతుంది. మీకు ఆయిల్ డ్రై ఫ్రైలో రాదు కదా, చూసారు నాకు ఎన్ని విషయాలు తెలుసు. అయితే ఇంకో సైడ్ పప్పు స్పైసీగా లేదని చెప్పి దాని మీద కారం జల్లి కలుపుతూ ఉంటారు. ఈ లోపల శ్రీజ వస్తుంది, వచ్చి ఎవర్రా పప్పు మీద ఎలా కారం చల్లారంటే, నేనే అస్సలు స్పైసీ లేదురా అయ్యి అని చెప్పి అలలు అనుకొని సో తింటారు, దాన్ని అది యాడ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ పక్క నుంచి కలుపుతూ ఉంటాడు. ఆ బంగాళదుంప ఫ్రైలు చేసినప్పుడు అది కలిపే విధానం కూడా ఒకటి ఉంటుంది, లేదంటే పచ్చడి అవుతాయి, ముద్దగా అవుతాయి. సో ఆయన నచ్చినట్టు ఆయన తిప్పుతూ ఉంటాడు. ఈ లోపల శ్రీజ వస్తుంది, వచ్చి తప్పగా నేను కలుపుతా అని చెప్పి తను కలవడం స్టార్ట్ చేస్తే ఏం చేస్తుంది, కింద అక్కడ వెల్లుల్లిపాయలు ఉంటాయి, చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు. సరిసా, అరే వెల్లుల్లిపాయలు కట్ చేశారు కానీ వేయలేదేంట్రా, ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేయాక కదా వేస్తారు పొటాటో అంటది. అంటే ప్రియా వెల్లుల్లిపాయలు వేయకుండా పిలిచారని చెప్పి ఆఫ్ చేసి వెళ్ళిపోయారా అని చెప్పి నవ్వుకుంటారు. నవ్వుకున్నాక మనకి ఇది వెళ్ళిపోయిందని చెప్పి శ్రీజ, సరే అరే పిలిచారని కాదు, శ్రీజ అంటది పిలిచారని కాదురా తినాలని వెళ్ళిపోయినట్టున్నారు అని అంటారు. వాళ్ళకి మరి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వినిపించలేదో నాకు అర్థం కాలేదు. సరే ఈ సైడ్ అయినా వేస్తానని చెప్పి కారం ఉప్పు ఇవన్నీ వేగాక వేస్తారు, బట్ ఈ మాత్రం ముందేస్తారు. చూసావా వంటరాని నాకు ఎన్ని విషయాలు తెలుసు అని చెప్పి ఆవిడ గొప్ప చెప్తారు. ఈ కర్రీ ఆయిల్ ఫ్రై కాస్త వేరే విధంగా మారటానికి ఎవరు కారణం ఇక్కడ, వీళ్ళిద్దరూ తలాచి వేయటమే కదా. మనకు తెలియని విషయాన్ని ఎంతో కాన్ఫిడెంట్గా నాకు తెలుసు ముందు ఎల్లుల్లిపాయలు వేసుకొని ఆలులు వేయాలి అని, ఆ లెక్కన ఎల్లుల్లిపాయలతో పాటు చాలా మసాలాలు వేసాలి, అప్పుడు ఆలు వేసుకోవచ్చు కదా డైరెక్ట్గా. ఏంటో మసాలాలు ఎంతసేపు తాలింపులు అలాంటివన్నీ డ్రై ఆవిడ పూర్తి ఆయిల్లో ఆవిడ ఫ్రై చేస్తున్నారు. సరే సైడ్ వేసేస్తున్నాను, కారం ఉప్పు తరగా చేసుకోవచ్చు అని చెప్పి ప్రియా పక్కన పెట్టండి అని చెప్పి మళ్ళీ ఆవిడ వస్తుంది, వచ్చి మీరు ఎందుకు వేసారు అంటది, నేను చేసేదాన్ని కదా అంటది అని చెప్పి నవ్వుకుంటారు. కళ్యాణ్ సరే పనులు లేకపోతే ఏం చేస్తాం మనమే చేసుకుంటాం అన్నారు. మాటలు వదులుతున్నారు వీళ్ళు, కామెంట్స్ పాస్ చేయడం అంటారు కదా, పనులు లేకపోతే ఏం చేస్తాం మనమే చేసుకుంటాం. బట్ ఇట్స్ ఓకే, ఫ్లోలో నార్మల్. ఇది ఎవరినో ఏమంటారు కావాలని వాళ్ళని ఏదో అనాలి, వర్డ్ రావట్లా, డిస్క్రిమినేట్ చేయాలి అని చెప్పి చెప్తున్నాయి కదా, ఫ్లోలో అంటున్న మాటలు ఇవన్నీ. ఎందుకు ఈ మాట చెప్తుంటే ఫ్లోలో ఎవరైనా అంటారు ఇలాగే, పక్కన వాళ్ళు కూడా మనల్ని ఫ్లోలో ఏదో అనొచ్చు. నెక్స్ట్ పవన్ వస్తాడు, డీమన్ పవన్. ఆయన ఇంకొక మాస్టర్. సో వెల్లుల్లిపాయలు చిన్నవే కదా ఫాస్ట్గా ఎగితేలే కానీ చేయండి అని అంటూ ఉంటాడు. శ్రీజ వేగుతాయా, అసలు ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేయాలి కదా, కుకింగ్ తెలియని నాకే తెలుసు
ఆడికి తెలియకపోవటం ఏంటి అన్న విధంగా మాట్లాడుకుంటారు. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. మళ్ళీ తినేసి ఓనర్స్ అందరూ తినేసి రెడీగా ఉండండి అంటే అప్పుడు వీళ్ళు మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత ఈవిడేమంటుందంటే వెల్లుల్లిపాయలు మిగతా పొటాటోస్ వేసేసాము అని చెప్పంటే ఏమైనా ఇక్కడ అన్నీ అంటే పొటాటోస్ ఏవిరా అంటే వేసేసామంటారు, వెల్లుల్లిపాయలు అంటే వేసేసామంటారు. అయ్యయ్యో ఏంటిది అంటే ఏంది అతుక్కుందా అంటే అతుక్కోవటం కాదు, ఇక్కడ పొటాటోస్ ఉన్నాయంటే వేసేసాం అని చెప్తారు. ఓకే అంటే ఎందుకు వేసేసారా అంటే ఒకేసారి చేసేద్దామని. ఒకేసారి ఎట్లా చేస్తారు? ఆయిల్లో ఫ్రై చేసి పక్క తీయాలి. వీళ్ళకి అసలు రెసిపీ తెలుసో లేదో కూడా తెలియదు నాకు. సో శ్రీజ మేము అనుకున్నాము ఇంక మీరు రారు మేమే చేసేయాలి కదా అని చెప్పి ఉన్నవన్నీ వేసేసాము అంటారు. అలా ఉంటుంది. టాస్క్ స్టార్ట్ అయిద్దని గబగబా చేసేసామంటే సరే తనుజ ఓకే అని అనుకుని తర్వాత చూసుకుంటే ఆ ఆయిల్లో అవడానికి గార్లిక్ కదా వీళ్ళు సపరేట్గా వేసుకోవాలి. సరే ఇందులో ఎట్లా ఫ్రై చేసి తీసేద్దాం అనుకుని ఉంటుంది. చూస్తే గార్లిక్ కూడా ఉండదు, గార్లిక్ కూడా అందులో ఉంటుంది. గార్లిక్ ఎవరు వేసారా అంటది. ఇంకనే ఫ్రై చేసేసి తీసేసి ఆయిల్లో కదా మనం సపరేట్గా ఆయిల్ లేకుండా కదా ఫ్రై చేయాలి, ఆయిల్ లేకుండా వేరే గిన్నెలో కదా ఈ గార్లిక్ ఎన్నేసి ఫ్రై చేయాలంటే శ్రీజ తెలియదు మాకు ఏదో చేసామని. తెలియదు కదా, తెలియదు అని ఈవిడే చెప్పింది కదా, తెలియదు మాకు ఏదో చేసేసామని చెప్పి. పవన్ పర్లేదు టేస్ట్ ఎలా ఉన్నా అంటాడు. పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు టేస్ట్ ఎలా ఉందా అంటారు. శ్రీజ సరే తెలియదు కదా మాకు అని చెప్పి లైట్ తీసుకుంటారు. ఓకే ఇమ్మొచ్చి అని హెల్ప్ చేయాలంటే తనుజ అంటే అరే ఇంత ఆయిల్లో అంత వేస్తారు పొటాటోస్ అన్నీ వేస్తారంటే పవన్ అంటాడు నేను వచ్చేపాటికే వేస్తారు వీళ్ళు అని చెప్పి ఈ డేమన్ పవన్ అంటాడు. సో ఇది డిస్కషన్. ఓవరాల్గా ఆ ఆయిల్ ఫ్రైని కాస్త స్మాష్ చేశారు కలిపేసి అన్ని పొటాటోలు వేసారు, అది కుర్మా అవుతుంది, అది అర్థమైపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ డామినేషన్ టాస్క్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లోనే ఈ అమ్మాయికి దెబ్బ తగిలింది. ఇది మొత్తం లైవ్లో కట్ చేసి లేపేశారు. సో ఎవరు ఎగ్జాక్ట్గా ఏమన్నారు, ఏ ఎక్స్ప్రెషన్తో అన్నారు, ఎలా అన్నారు అన్నది అంత ఈజీగా మనం జడ్జి చేయలేం. బట్ ఇంటెన్షన్స్ని మనం కొద్దిగా చూసుకోవచ్చు, ఏ ఇంటెన్షన్తో ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి. సో అయిపోయింది వాళ్ళది. నేను చెప్తాను మళ్ళీ దానికోసం మనకి ఎంతవరకు అయితే మనకి ఎపిసోడ్లో చూపించారో అంతే. నెక్స్ట్ బర్నీ గారు నామినేషన్ వచ్చింది. బర్నీ గారు నామినేషన్ రాకముందు లోపల మాట్లాడుకుంటుంది ఏంటంటే అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు కామనర్స్. అది అమ్మాయి పేరేంటి శ్రీజ, ప్రియా, మనీష్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. పాయింట్స్ ఉన్నాయి గట్టిగా మనకి కామెంట్స్ చేయటం ఎన్ని చేయటం అని. అంటే ఎవరు నామినేట్ చేయాలని, అమ్మాయి తనుజాని నామినేట్ చేయాలని పాయింట్స్ ఇచ్చుకుంటున్నారు. నాకు ఇది ప్లస్ ఈ నామినేషన్ జరిగిన విధానం ఏదైతే ఉందో చాలా క్లియర్ కట్గా ఏమనిపిస్తుందంటే నేను 2-3 రోజుల నుంచి చెప్తా ఉన్నాను, ఇది 2 రోజుల నుంచి చెప్తా ఉన్నా, కామనర్స్ బయట మాట్లాడుకొని వచ్చి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారంటే నాకు ఎస్ అనిపిస్తుంది. అది ఆ డౌట్ అన్నది పెరుగుతోంది తప్పితే తగ్గట్లా. ఎందుకంటే ఎవరైనా ఏదైనా పాయింట్స్ చెప్తుంటే ఆ పాయింట్స్ అవును నేను అగ్రీ చేస్తానని చెప్తూ ప్లస్ అని చెప్పి అదే మనిషి మీద వీళ్ళు కొత్త పాయింట్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా లేదు అని చెప్పి వేరే వాళ్ళ పేరు చెప్పడం, వేరేగా ఖండించి మాట్లాడటం, దానికి ఆపోజిట్గా మాట్లాడడం చేయట్లా. ఏదైనా ఇష్యూ అయితే 5-6 కలిపి ఒక్కరిని టార్గెట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సంజన గారిని నామినేట్ చేసినా, సంజన గారిని తీసుకెళ్ళి వాష్రూమ్లో క్వశ్చన్ చేస్తున్నప్పుడు శ్రీజ వీళ్ళందరూ మధ్యలో దూరినా, ఈరోజు తనుజ గారి నామినేషన్లో 6 ఇన్వాల్వ్ అయ్యారు. కొన్ని చోట్ల నెసిటీ లేదు. మాస్క్ మ్యాన్ అయితే అసలు హద్దులు దాటేశాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కావట్లా. నాకు ఇప్పుడు బిందు మాధవ్ గారి స్టేజ్ మీద సీన్ నాకు గుర్తొస్తుంది. ఒక అమ్మాయి కొంచెం స్ట్రాంగ్గా ఉంటే తీసుకోలేని పరిస్థితులు ఉన్నాడేమో అని అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ వచ్చింది. చాలా ఫ్రాంక్గా చెప్తున్నా, ఆనెస్ట్గా చెప్తున్నా, ఇది సీరియస్గానే. సో చూడండి మీకు అర్థమవుతుంది ఎవరేం మాట్లాడారు ఏంటి అని చెప్పి. హ్యామర్ శ్రీజకి ఇచ్చాడు, ఆయన సంజన గారిని నామినేట్ చేశాడు. 14 మంది ఒకవైపు ఉంటే మీరు ఒక్కళ్ళు ఇంకోవైపు ఉండి అది చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆ వాష్రూమ్ ఇష్యూ ఏదైతుందో దాన్ని రేస్ చేస్తూ ఆయన నామినేట్ చేశాడు. శ్రీజ వచ్చింది. శ్రీజకు ఇచ్చిన తర్వాత వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు గేమ్ను బాగా ప్లాన్ చేసుకుని వచ్చారు. బయట ప్లాన్ చేసుకున్నా, లోపల ప్లాన్ చేసుకున్నా, అప్పటికప్పుడు అర్థం చేసుకుని ఆ తెలివితేటలు అయితే ఉన్నాయి. కాబట్టి సంజన గారికి నామినేషన్ కోసం మీరు ఏ పాయింట్స్ చెప్పారు అగ్రీ చేస్తా, ఆవిడికి చెప్పాల్సిన ఆవిడికి పెట్టాల్సిన గడ్డంతా ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఏమంటది, మీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు, మీరు అలా చేశారు అని చెప్పి ఫస్ట్ నుంచి ఫుటేజ్ కోసం ట్రై చేశారు. ఇందాక మీకు మాకు ఐడెంటిటీ లేదా అంటున్నారు, సో మాకెందుకు ఫుటేజ్ అన్నట్టు అంటున్నారు. మీరు నామినేట్ అయ్యారు, మీ పాయింట్స్ మీరే ఒప్పుకున్నారు, నేను మిమ్మల్ని నామినేట్ చేయను అని ఈ లైన్ స్టార్టింగ్లో చెప్పి ముగించచ్చు. కాదు, మళ్ళీ మొత్తం వేసుకొని ఆవిడ పాయింట్లన్నీ పెట్టిన తర్వాత కరెక్టే లేండి, ఇది రాంగ్ అని అన్న కానీ పెట్టిన తర్వాత ఆవిడ ఇష్టం అది చేసేయమంటారు. నేను మిమ్మల్ని చేయను, నేను తనూజ గారిని చేస్తాను అని చెప్పి తనూజ గారిది పలక తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. పెట్టి ఫస్ట్ డే నుంచి కూడా ఇక్కడ నుంచి ఇన్ని పాయింట్లు చెప్తాడు. ఫస్ట్ డే నుంచి కూడా ఇన్నోసెంట్ అని చెప్పి స్టార్ట్ చేశారు మీరు స్టేజ్ మీద. శ్రీజ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ నాకు అనిపిస్తుంది ఏంటంటే స్టేజ్ మీద విషయాలు క్యారీ చేయటం. మీరు ఫార్చునేట్ కాబట్టి అక్కడ స్టేజ్ మీద కూర్చున్నారు. స్టేజ్ మీద 100 జరుగుతాయి, అంత స్క్రిప్టెడ్గా జరుగుతాయి, ఏదో ఒకటి జరుగుతుంది. మీరు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ గేమ్ స్టార్ట్ అయ్యింది. మీ స్టేజ్ మీద గేమ్ స్టార్ట్ అవ్వదు, స్టేజ్ మీద జస్ట్ ఇంట్రడక్షన్సే ఉంటాయి. అలాగే హౌస్లోంచి బయటకు రాగానే మీ గేమ్ ఎండ్ అయిపోద్ది. మళ్ళీ మీరు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మీ గేమ్ ఏమి ఉండదు. ఇంకా ప్రైజ్లు అవ్వటం, ఎలిమినేషన్ అవ్వటం, ఏదో ఒకటి అంటే మీరు ఏదో చెప్పాలని చెప్పి చెప్పడం చెప్తే ఇంకేం ఉండదు. ఎవరు పట్టించుకోరు కూడా చెప్పే పాయింట్లు కూడా. ఈవెన్ బయటకు వచ్చి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు
ఇంటర్వ్యూస్లో ఏం చెప్పినా కూడా పెద్ద సీరియస్గా తీసుకోరు. బయటకు వచ్చిన ఇట్లాగా మాట్లాడతారులే అని అనుకుంటారు, ఎవరి మీద ఏదైనా అబండాలు వేసినా కూడా. సో ఫస్ట్ డే నుంచి కూడా మీరు స్టేజ్ నుంచి ఇన్నోసెంట్గా ప్రూవ్ చేసుకోవడం చూస్తున్నారు. అలాగే ఇండైరెక్ట్గా కామనర్స్ అని చెప్పి కామెంట్స్ వేయటం మొదలు పెట్టారని నేను చూసిన ఇంతవరకు దాంట్లో ఆవిడ ఎప్పుడు వీళ్ళని కామనర్స్ అని అంటాం కానీ చిన్న చూపు చుట్టం కానీ నాకైతే లైవ్లో కనిపించలే. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటాం మీరు ఎవరైనా కామెంట్ చేస్తే. మా పని మీరు మీ ఓనర్స్ కదా, మీరు పని చేయరు, మీరు మీకు ఏదైనా సరే పర్మిషన్ అడగాలి అని చెప్పి అన్ని ఇండైరెక్ట్గా వస్తున్నాయి అనగానే తనుజ గారికి ఏం అర్థం కాల. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి అసలు ఏం చెప్తున్నారు ఏంటంటే, శ్రీజ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, లోపలికి రాకూడదు అని వచ్చినప్పుడు మీరు లోపలికి వస్తున్నారు, మీరు వచ్చేస్తున్నారు, వచ్చేసి మళ్ళీ ఓనర్సే కదా మీకు తెలియాలంటున్నారు, మీరు గ్రూప్గా ఉన్నారా అని అడుగుతున్నారు, కలిసి ఉన్నారా, డెసిషన్ కలిసే తీసుకుంటున్నారు అంటున్నారు, మీకు స్టాండ్ లేదా అంటున్నారు. ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చాయి మీ దగ్గర నుంచి అని చెప్పి అనగానే ఆవిడ తనుజ వెంటనే ఇటు తిరిగి మీ అందరికీ కూడా అనిపించిందా అని చెప్పి వాళ్ళందరూ అన్నారు. అనగానే మనీష్ అండ్ ప్రియా ఫస్ట్ డే అనిపించిందని. తనుజ గారు మీరు ఎంత అమాయకులండి, వాళ్ళందరూ ఆల్రెడీ లోపల డిస్కస్ చేసుకొని వచ్చి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు. వీళ్ళలో ఎవరిని మీరు క్వశ్చన్ చేసినా ఎవరేం చేసినా అందరూ తందాననే బ్యాచే. అక్కడ ముందు నుంచి ఉన్న వాళ్ళు తానా అంటే పక్కన అందరూ తందానా బ్యాచే. ఎవ్వరు మీకు అగెనిస్ట్గా లేదు మాకు అలా అనిపించలేదు అని మాట్లాడే బ్యాచే లేదు అక్కడ. చాలా క్లియర్ కట్గా విజిబుల్గా ఉంది. అయితే నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇందరు కళ్యాణ్ అన్నాడు కదా పనులు రాకపోతే అని అలా ఫ్లోలో మామూలుగా మీరు ఓనర్స్ కదా కామెడీగా మీరేం చేయకూడదు, మీరు మహారాజులు అలా ఏదైనా అనుండొచ్చు. అది సీరియస్ నోట్లో రిజిస్టర్ అయింది ఏది లేదు ఎక్కడ కూడా, మనకి అంత ఫోకస్డ్గా చూపించింది లేదు. కానీ ఏదో పాయింట్ పెట్టాలి కదా అని ఇది పెట్టారు. ఇండివిజువల్గా టార్గెట్ చేస్తున్నారు సెలబ్రిటీస్ని, దట్టు ఒక బాటమ్ ఉన్న వాళ్ళని, ఒక టాప్ ఉన్న వాళ్ళు. ఛాన్స్ దొరికినప్పుడు ఎవరు ఛాన్స్ దొరికితే వాళ్ళు మూకుమ్మడి దాడిలా ఉంటుంది. సో వీళ్ళందరూ అంటే మళ్ళీ ప్రియా ఏమంటుందంటే, ఇక్కడ చూడండి, మీరు ఫన్ వేలో చెప్పడానికి వెళ్తున్నారు కానీ మాకు ఫన్ అనిపించడం లేదని. సో మీకు ఇంటెన్షన్ తెలుసు కదా, ఆవిడ ఫన్ చేస్తుందని చెప్పి ఫన్నీగా అంది. ఫన్నీగా అన్నదానికి మాకు అనిపించట్లేదు అంటే ఓకే, కానీ మీకు ఇంటెన్షన్ అర్థమైంది కదా ఫన్నీగా అందని. అప్పుడు మీరు హట్ అయ్యింటే అప్పుడు చెప్పచ్చు కదా, ఇలా అనద్దండి మాకు ఎలా అనిపిస్తుంది అని. క్లియర్ అయిపోద్ది కదా. లేదు, కావాలని దాన్ని వదిలేశారు. అసలు వాళ్ళకి ఏం గుర్తులేదు. ఇప్పుడు కావాలన్న పాయింట్స్ గ్యాదర్ చేసుకున్నారు. ఆవిడ కనీసం కొన్ని పాయింట్లు గుర్తులేవు. ప్రియ గారు చాలా అన్నారు ఇలాగా, నేను అన్నీ మర్చిపోయాను అంటున్నారు. నిజంగా మీరు హట్ అయ్యి ఉంటే మీకు గుర్తుంటే కానీ ఎలా మర్చిపోతారండి. నెక్స్ట్ ప్రియ, మీరు ఓనర్స్ కదా, మీకు అగ్రెషన్స్ వస్తున్నాయి కదా అని చెప్పే పాయింట్స్ మీరు ఫన్ వేలోనే కానీ అలా అంటున్నారు, కానీ మాకు ఫన్ అనిపించట్లేదు. పాయింట్ చెప్పి మళ్ళీ నాకు ఫన్ అనిపించట్లేదా అంటారు, కానీ మీరు ఫన్ వేలో ఉన్నారన్న. మరి ఇంటెన్షన్ ఫన్ వేలో ఉన్నప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆవిడ మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తూ అన్నా లేదంటే కించపరుస్తూ అన్నా ఏదని అంటే అప్పుడు కదా మీరు లేస్ చేయాల్సిన పాయింట్ ఇది. నెక్స్ట్ మళ్ళీ తనుజ గారు నాకేమీ అర్థం కావట్లేదు, ఎందుకంటే అది నిజంగా అర్థం కావట్లేదు. ఏంది ఇది, ఏం చెప్తున్నారు, నేను ఎప్పుడు ఏమన్నా నేను ఏమన్నా అనేసానా, కామెంట్ పాసింగ్ కామెంట్స్ చేశానా, ఏమనేసాను, నేను ఎప్పుడు అనేసానని చెప్పి అందులో ఉన్నారు. అప్పుడు హరీష్ నేను చెప్పనా అని చెప్పి లేచాడు. అందరూ వస్తారు ఇందులో. అలాగే మేము అగ్ని పరీక్ష ఫార్మాట్లో ప్రూవ్ చేసుకొని వచ్చాం, సరేనా? తోపులం మేము, రౌడీలం, మమ్మల్ని మీరు గౌరవించాలి. మీరు ఇన్ఫీరియారిటీని ఓవర్కమ్ చేయడానికి, స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపించడానికి, అంటే మీరు ఒక స్ట్రాంగ్ లీడర్గా చూపించుకోవడానికి కెమెరాస్ ముందు అడుగుతున్నారు. ఏమని, మేము కష్టపడలేదా, మేము కష్టపడి దూరం వచ్చాం కదా అని చెప్పి. సరే ఎనీవే మీ స్టాండ్ అది ఓకే అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాఫీ కోసమో దేనికోసమో అదేంటి వాళ్ళకి అలా ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళేం సెలబ్రిటీ ఫ్రీగా అయిపోలేదు కదా. రండి రాగానే ఒక 10 లక్షల మంది వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళేం సెలబ్రిటీ అయిపోలేదు. రాగానే సీరియల్ ఇచ్చి ఎవరి స్ట్రగుల్స్ ఆడుకున్నాయి. మీ స్ట్రగుల్స్ మీకు ఎలా ఉన్నాయో వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకి ఎలా ఉన్నాయి. వాళ్ళు అడుగుతారు ఆ కెమెరా ముందు వెళ్ళి, అదేంది మేము కష్టపడలేదా, మాకెందుకు లేదు లగ్జరీ, ఫస్ట్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని చెప్పి. అదొక షో ఫార్మాట్ అంతే. సో ఆవిడేదో ఆవిడని అడిగింది, కానీ మిమ్మల్ని ఇందులో మీకు జరిగిన ఇదేంటి, మిమ్మల్ని డైరెక్ట్గా అన్నదేంటి, అక్కడ రేస్ చేసిన పాయింట్కి ఇక్కడ వ్యాలిడేషన్ ఏంటి? శ్రీజ రేస్ చేసిన పాయింట్కి ఇచ్చిన వ్యాలిడేషన్ ఎక్కడ ఉందా? వన్ సైడెడ్గా ఉందో చెప్తే ర్యాషనల్గా ఏమైనా ఉందా? ఆయన వాడే పదాలే ఏమి లేదు. పెట్టి మళ్ళీ ఆయన అంటాడు మీ స్టాండ్ అది ఓకే అని చెప్పి ఆయన అంటాడు. మళ్ళీ అంటే శ్రీజ నేను చెప్తా అని చెప్పి దీనికి ఎవరు కంక్లూజన్ ఇవ్వదు. ఈ పాయింట్కి నా నామినేషన్ కదా నేను చెప్తాను అని అన్నారు, కానీ క్లారిటీ లేదు. ఇక్కడతో అలాగే వచ్చేసి రెండో పాయింట్కి వెళ్ళిపోద్ది శ్రీజ. కుకింగ్ విషయానికి వస్తే అని చెప్పి తనుజ గారికి అయితే అసలు అర్థమే కాలేదు. కాబట్టి ఇటు తిరిగారు ఆవిడకి అర్థం కాల. సో ఆవిడ స్కిప్ చేశారు, వీళ్ళు స్కిప్ చేశారు ఆ పాయింట్ని. ఎందుకంటే వీళ్ళకి తెలుసు కరెక్ట్ పాయింట్లు పెట్టలేమని చెప్పి స్కిప్ చేశారు. వీళ్ళకి తెలివితేటలు ఉన్నాయి. కుకింగ్ విషయానికి వస్తే ఫస్ట్ డే నేను 2 మెంబర్స్కే చేయగలను అన్నారు. తర్వాత ఒప్పుకున్నారు నేను అందరికీ చేస్తా అని చెప్పారంటే, అయ్యా ఆవిడ స్టేజ్ మీదే నేను 4గురికి చేయగలనని చెప్పారు. ఇక్కడికి వచ్చాక తప్పదు కాబట్టి ఓకే చేస్తా, ఎంతమందికైనా ట్రై చేస్తానని చెప్పారు. నన్ను జడ్జి చేయొద్దని కూడా చెప్పారు ఆవిడ. మీరు ఆ బాధ్యత ఇచ్చినప్పుడే నాకు వచ్చినట్టు నేను చేస్తాను, ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే మాత్రం నన్ను ఏమనకండి అన్న విధంగా చెప్పుకున్నారు ఆవిడ. కుకింగ్ చేస్తున్నారు కానీ బేసిక్గా
ఏం చెప్పారంటే ఓనర్స్ వారికి ఇష్టమైంది చేయించుకోవచ్చు అని చెప్పారు. ఎస్ రైట్, వాళ్ళకి ఇష్టమైంది చేయించుకోవచ్చు. కుకింగ్ మానిటర్ ప్రియా, కానీ మాకు ఇష్టమైంది ఆవిడ మానిటర్ మాత్రమే, కానీ మాకు ఇష్టమైంది మేము చేయించుకోవచ్చు. మీరు మీ మానిటర్కి చెప్పి ఓనర్కి ఇలా కావాలంట అని చెప్పి అంటే ఒక లెక్క ఉంటుంది. అంటే ఇవిడేమనిద్ది అంటే మీరు మాకు కావాల్సింది మేము చెప్తాం, మీరు తర్వాత వెళ్ళి ప్రియాకి చెప్పుకొని వాళ్ళకి ఇలా కావాలంట అని మీరు చెయ్యాలి. అంతేగాని మీరేమంటున్నారు మీకు ఏం కావాలని వెళ్ళి ప్రియాకి చెప్పండి, ప్రియా మాకు చెప్పిద్ది అంటే మేమెందుకు చెప్తాం అని అంటున్నారు. కరెక్టే, వీళ్ళ పాయింట్ వ్యాలిడే, వీళ్ళు వచ్చి డైరెక్ట్గా చెప్పాలి, ఆవిడ వెళ్ళి ప్రియాని అడగాలి. కానీ వీళ్ళల్లో వీళ్ళు డిస్కస్ చేసుకున్న పాయింట్ ఏంటి, మనం రేషన్ ఆర్గనైజ్ చేసుకోవాలి, నాకేదైనా రేషన్ తగ్గితే నేను ప్రియానే అడుగుతాను అని చెప్పి మన లైవ్లో మాట్లాడుకున్నారు. మనీష్ అంటాడు నేను ప్రియానే క్వశ్చన్ చేస్తా కాబట్టి ప్రియాదే బాధ్యత అని చెప్పి. అలాంటప్పుడు ఎయిదర్ మీరు వెళ్ళి ఆవిడని అడిగి వాళ్ళకి చెప్పినా, డైరెక్ట్గా రేషన్ మేనేజర్ అని చెప్పి ఈవిడికి పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆవిడ వెళ్ళి చెప్పినా, రెండిట్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఈగో ప్రాబ్లం ఉందా? వెళ్ళి నేను ప్రియాకి చెప్తే ప్రియా తనకు చెప్పేది అంటే మీరు పన్ను వాళ్ళకి ఆర్డర్లా చెప్పాలనుకుంటున్నారు, ప్రియాకి అయితే రిక్వెస్ట్లో అవుతుందనా? పోనీ ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు అన్నప్పుడు ఇదే విషయం ప్రియాకి చెప్పి మీరందరూ కూర్చొని ఆవిడతో మీటింగ్ పెట్టి మేము అలా చెప్పాం, మేము డైరెక్ట్గా నీకే చెప్తాం, నువ్వు చేసుకో అని అనొచ్చు కదా. దాన్ని ఎందుకంత 1 డేలో అంత స్ట్రగుల్ తీసుకున్నారు? 1 డేనే ఆవిడొచ్చి 1 డేలో అంత స్ట్రగుల్ తీసుకున్నారు దానికోసం. ఇంకోటి ఏమంటారంటే మీరు సరే కుకింగ్ చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, మీరు చిరాకు పడుతున్నారు కుకింగ్ విషయంలో అని చెప్పి. ఈవిడ ఈ పాయింట్ తనుజ గారు సరిగ్గా కన్వేనే చేయలేపారు. ఆవిడకున్న లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఏది కానీ. యాక్చువల్గా ఆవిడకున్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఒక ఐటెం చెప్తున్నారు, చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఒకడు వచ్చి రెసిపీ అడుగుతారు, ఒకళ్ళు వచ్చి ఇది కాదు అది ఏంటి అంటారు, ఒకళ్ళు వచ్చి వేరేది అడుగుతారు, ఒకళ్ళు వచ్చి రైస్ అంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆవిడ ఇబ్బంది పడుతున్నారు, చిరాకు పడుతున్నారు. మీరు ఆవిడ ఏమంటారంటే ఆవిడ భావాలు ఏంటంటే నాకు మీరు ఎన్ని ఐటమ్స్ అని చెప్పండి, నాకు పాయసం కావాలని చెప్పండి, ఉప్మా కావాలని చెప్పండి, కుర్మా కావాలని చెప్పండి, చెప్పి వెళ్ళిపోండి, నేను అది నాకు వచ్చిన విధంగా నేను చేస్తాను. మీరు ఒకళ్ళు వచ్చి ఇది ఒకళ్ళు వచ్చేది ఒకళ్ళు వచ్చేది అంటే అలా చేయలేను. ఐటమ్స్ ప్రాబ్లం లేదు, విధానానికి ప్రాబ్లం. అది ఆవిడ చెప్పాలనుకుంటుంది కానీ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేపారు. మీకు మేము కుకింగ్ ఇచ్చాం కానీ డామినెన్స్ అథారిటీ మీరు చూపించాలని చెప్పి నిన్న కూడా మీరు అన్నారు మాకు ఇచ్చేయచ్చు కదా, నేను డిసైడ్ చేసి చేస్తాను, నాకు తెలుసు కదా అని చెప్పి. కానీ మేము ఓనర్స్ మా ఇచ్చ ప్రకారం జరగాలి అని వాళ్ళు అంటారు. ఆవిడ ఇచ్చేయమంటుంది ఐటెం సెలక్షన్ అదంతా ఇచ్చేయమన్నట్ల, మీరు ఐటెం చెప్తే ఎలా చేయాలన్నది ఆవిడ చూసుకుంటానంటది. పోనీ ఎలా చేయాలన్నది కూడా మీరు చెప్తే ప్రాసెస్ ఒకళ్ళు చెప్తే ఓకే, ఒకళ్ళు చెప్తారు ఇంకోళ్ళు చెప్తున్నారు, అలా జరుగుతుంది లైవ్లో. ఆవిడ దానికి ఇసుకుంటుంది ఏంటిది అని చెప్పి ఆవిడకి అక్కడ చిరాకు వస్తుంది. తనుజ గారు చిరాకు పడట్లేదు అన్నట్లు, ఆవిడ క్లియర్లీ విజిబుల్ చిరాకు పడుతున్నారు. ఆవిడే ఒప్పుకుంటారు అది నేను చిరాకు పడుతున్నాను అవును అని చెప్పి. మార్నింగ్ చిరాకు కనిపించిందా అంటారు, మధ్యలో కనిపించదు, మధ్యాహ్నం ఎందుకు కనిపిస్తుందని మీరు చిరాకు తెప్పిస్తున్నారు అంటది. 10 మంది చెప్తున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ శ్రీజ మాటలు అనమాట. సో కుకింగ్ మానిటర్ ప్రియా కానీ మేము చెప్పకపోవచ్చు కానీ ఎక్కడో మానిటర్ ప్రియా కానీ మేము చెప్తాము, మీకు ఎక్కడో చిరాకు పడుతున్నట్టు చేస్తున్నట్టుంది అని అంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పి ఇప్పుడు బెండకాయ కర్రీ చేయమన్నారు, నలుగురు వచ్చి 4 ప్రిఫరెన్స్లు 4 విధాలుగా చెప్తే ఆవిడ ఒకటే కూర 4 విధాలుగా చేయలేదు కదా శ్రీజ. అది మీకు అర్థమయ్యి కావాలని ఏదో పాయింట్ పెట్టాలని పెట్టారా, మాస్క్ మ్యాన్ అన్నట్టు ఏదో పాయింట్ ఉందా, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా, లేదంటే పాయింట్ నిజంగా ఉందా అది. అండ్ వీళ్ళకి ఏంటంటే తీసుకునేవాడికి బాగా తెలిసిద్ది. ఒక్కొక్కరు వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాడు వచ్చి చెప్పాడు వీడొచ్చి చెప్పాడు, ఆవిడ ఫీల్ అవుతుంది, మీరు ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే వచ్చారు కాబట్టి మేము చెప్తున్నాం అని అనుకుంటారు, కానీ మిగతా ఇంకో 3 వచ్చి కూడా చెప్పేలారన్న విషయం మీకు అర్థం కాదు ఎప్పటికీ. వీకెండ్లో నాగార్జున గారు వీళ్ళు చేసిన ఈ బంగాళదుంప కర్రీ వీడియో వేసి ఎవరెవరు అందులో చేతులు పెట్టారో ఎవరెవరు అందరూ ఎలా చేశారో వేసి నీట్గా క్లారిటీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళకి మబ్బులు ఇడిపోతాయి, వీళ్ళు సూపర్ చెప్పుకున్న పాయింట్స్ అని చెప్పి లాస్ట్లో చంకలు గుద్దుకుంటూ ఉంటారు. తనుజ అంటారు నేను కంప్లీట్ చేస్తా ఈ పాయింట్, నేను కంప్లీట్, ఎందుకంటే ఎన్నర్ పాయింట్ అయితే అందరూ స్కిప్ చేస్తారు, ఈ పాయింట్ నేను కంప్లీట్ చేస్తా అని చెప్పి. చిరాకు పడుతున్నానని మీకు అనిపిస్తుందా అని చెప్పని, మీరు చెప్పింది వండాలి చెయ్యాలి కరెక్టే, అగ్రీడ్, కానీ మీరు చెప్పింది అందరూ డెసిషన్ తీసుకొని చెప్తే నాకు ప్రాబ్లం లేదు. అంటే మీరు ఏ విధంగా కావాలి, ఏ ఐటమ్ కావాలి, ఏ విధంగా కావాలన్నది మీరు చెప్పారనుకోండి అందరు కలిసి, నాకు అది ప్రాబ్లం లేదు. మీరు డిస్కస్ చేయడానికే 1 గంట తీసుకుంటారు ఏదైనా చెప్పాలంటే. ఒక అండర్స్టాండింగ్ లేదు, ఒకరు వచ్చి ఒకటి చెప్తారు, ఇంకొరు వచ్చి ఇంకోటి చెప్తారు. ఆఫ్టర్నూన్ ఏం చేయాలని చెప్పి మార్నింగ్ నుంచి అడుగుతుంటే మీరు అది చెప్పరు, ఒక డెసిషన్కి రారు. పప్పు చేయాలి, ఆలు ఫ్రై చేయాలి, అన్నం వండాలి అని చెప్పారు అనగానే ఇక్కడ హరీష్ అన్నం అని చెప్పి హరీష్ నుంచి ఉంటాడు. హరీష్ ఎందుకు మధ్యలో లేగాలి నాకు అర్థం కాలేదు. ఆవిడ నామినేషన్ శ్రీజ వర్సెస్ తనూజానా, శ్రీజ వర్సెస్ కామనర్సా, శ్రీజ వర్సెస్ ఓనర్సా, తనూజ వర్సెస్ ఓనర్సా, తనూజ వర్సెస్ కామనర్స్, ఎవరు వర్సెస్ ఎవరు జరుగుతుంది? ఒక అమ్మాయి నామినేట్ చేస్తుంటే అంతమంది నుంచున్నారు వరుసగా అనగానే తనుజ
నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడకండి అంటే నేను మాట్లాడతా అంటాడు హరీష్. తనుజ మీరు గట్టిగా అంటాడు, నేను మాట్లాడతా, నా ఇష్టం అన్నాడు. అంటే మీరు వాయిస్ రైజ్ చేయకండి అంటది ఈవిడ. ప్రియా అంటది, నేను కూడా మధ్యలో మాట్లాడతా, ఎందుకంటే నేను మానిటర్ని, నేను కూడా మాట్లాడతా, నాకు ఇన్వాల్వ్మెంట్ ఉంది కుక్లో అని చెప్పి, మానిటర్ కదా, నాకు వచ్చినాయి పాయింట్స్, నేను మాట్లాడతాను ఆవిడ అంటది. తనుజ ఒకరొచ్చి ఒకరేమో ఒకలా చెప్తున్నారు, చిరాకు పడుతున్నారంటే మీరు క్లారిటీ ఇవ్వాలి కదా, ఇంగ్రీడియంట్ వేయమంటే ఓకే, కానీ అసలు ఏం చేయని, అంటే ప్రతి ఇంగ్రీడియంట్ ఏదో ఒకటి మీరే వేయమంటావు అంటే ఎట్లా అవుతుంది అన్న విధంగా చెప్తారనమాట. నెక్స్ట్ అక్కడికి వస్తారు, ఆయిల్ ఫ్రై చేస్తారు, నేను ఆయిల్ ఫ్రై చేస్తాను వస్తారు, ఎందుకెంత అంటారు, ఎందుకెంత ఆయిల్ అంటారు, ఇంకొకరు వచ్చి రెసిపీ చెప్పమంటారు, ఇంకొకరు వచ్చి రైస్ అంత పెట్టారు సరిపోతుందా అని అంటారు. ఏంటిది, నాకు చిరాకు రాకి ఏమైద్ది అన్న విధంగా చెప్తారనమాట. అందుకే ముందే చెప్పేస్తాను, నేను అందరికీ ఫుడ్ ప్రాబ్లం అయినా, ఓవర్ ఫుడ్ అయినా, ఏదైనా టేస్ట్ బాగాలేకపోయినా మీ డెసిషన్ తీసుకుంటున్నాను నేను, అందుకే అందరిని పిలిచి టీమ్ మీటింగ్ పెట్టి మరి మీకు చెప్తున్నాను, ఇది నా బాధ్యత కాదు, ఏదైనా అయితే నా రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పంటే మధ్యలో మళ్ళీ శ్రీజ మాట్లాడబోతుంది. అప్పుడు మళ్ళీ తనుజ కంప్లీట్ అని చెప్పి, తనుజ ఆర్గ్యుమెంట్ గుడ్డా బేడా ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు, నా ఒపీనియన్ నాకు ఉండొచ్చు, మీకు ఒపీనియన్ ఉండొచ్చు, కానీ చాలా స్ట్రాంగ్గా నిల్చుంది. దాన్ని మాత్రం ఎవరైనా తనుజని అప్రిషియేట్ చేయాల్సిందే. శ్రీజ మధ్యలో మాట్లాడితే లెట్ మీ కంప్లీట్, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నన్ను మాట్లాడి శ్రీజ మళ్ళీ మాట్లాడతానా, ఇంకోలేదు తగ్గుతారు, తగ్గలా, నేను మాట్లాడతా లెట్ మీ కంప్లీట్ అని చెప్పి. నాకైతే ఆ విధానం ఏదైతే ఉందో, అందరిని ఎదుర్కొనే విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు నేను నామినేషన్స్ జనరల్గా ఎలాంటి ఎక్స్ట్రాగా చేయను, అన్ని కలిపే చేస్తాను, కానీ నాకు చేయాలనిపించింది ఈ వీడియో స్పెసిఫిక్గా. శ్రీజ ఏమంటది, నాతో మాట్లాడండి అనేది, నేను మీతోనే మాట్లాడుతున్నాను అని అంటది ఆవిడ. మీరు అటు చూసి మాట్లాడుతున్నారంటే ఆవిడ కొన్ని విషయాలు మరి టీంతో మాట్లాడాను, టీంకి చెప్పాను అన్నప్పుడు టీం వైపు చూస్తుంది కదా, మీకు చెప్పాను, మీతో టీం మీటింగ్ చేశానని చెప్తూ మీకు చెప్తుంది. కావాలని మీరు టీం వైపు చూశారు, మీరు చూశారు కాబట్టి వాళ్ళు లేచారు తోసేయడానికి. మీరు ఎలా వండినా తింటామన్నారు, మీరు వచ్చి మళ్ళీ 100 సార్లు ఇట్లా అని చెప్పి చెప్తా ఉంటారు, ఏం వేశారు ఏం వేయలేదని చెప్పి, మళ్ళీ ఆమ్లెట్ ప్లేన్ కావాలి, మసాలా కావాలి, ఇన్ని చెప్తారంటే శ్రీజ అంటే మాకు నచ్చింది మేము చేయమంటాం, మీరు ఎక్కడ చేశారు అసలు, మాకు నచ్చింది, మేము పొటాటో ఫ్రైయే కావాలన్నాం, మీరు అదే చేయాలి, మీరు అది చేయలేదు అని చెప్పి ఒక బేసిస్ పాయింట్ని క్యాచ్ చేశారు. ఇక్కడ దానికి సంకలు గుద్దుకున్నారు. పెంట చేసింది మీరు, దాన్ని మళ్ళీ వచ్చి పిడకలు ఎవరు కొట్టారా అంటే తనుజ కొట్టారంటారేంటి? తనుజ అంటారు అలా అన్నప్పుడు, అంటే మాకు ఏది కావాలో మీరు అది చేయాలి అన్నప్పుడు మీరు ఇంకా సింపతి సెంటి డైలాగ్స్ కొట్టద్దు అని చెప్పి, ఏదైతే మన రోజు మాట్లాడుకునే పాయింట్ ఉంటుందో వీళ్ళు కావాలని సింపతి జనరేట్ చేస్తున్నారని వాళ్ళకి అది అర్థమైపోయింది. సో అది ఆవిడ బయట పెట్టేసింది. సింపతి డైలాగ్స్ ఎందుకు, పాపం అలిసిపోతున్నారు, పాపం కష్టపడిపోతున్నారు, పాపం అని చెప్పి ఈ సింపతి ఎందుకు అంటే, శ్రీజ మేమేం కొట్టలేదు సింపతి డైలాగులు, మేము ఎక్కడ కొట్టామంటే ఏదో మాకు ఇబ్బంది వచ్చేస్తుంది అన్నట్టుగా మీకు నచ్చింది చేయండి అని చెప్తున్నారు కదా. మధ్యాహ్నం కూడా అలాగే అన్నారు, మీకు నచ్చింది చేయండి, కర్రీ ఎలా ఉన్నా మేము తింటాము, ఏదైనా తింటాము, అలాంటి మాటలు మాట్లాడతా మళ్ళీ ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఏంటి అంటే, అక్కడ ఆడియన్స్ చూపించుకునేటప్పుడు మేము వీళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ మాకు కావాలంటే మీరు ఏదైనా చేయించుకోగలం కానీ మేము చేయించట్లేదు అని. సింపతి కాక ఇంకేంటి, మీరు ఏదో కన్సర్న్ చూపిస్తున్నట్టే కదా వీళ్ళ మీద. వాళ్ళ దగ్గర నుంచి బిగ్ బాస్ అన్ని లాగేసుకుంటే మీరు వెళ్ళి ఫ్రూట్స్ ఇవ్వటం, బిర్యానీలు ఇవ్వటం, ఇవన్నీ ఏంటి నిజంగా కన్సర్న్? అది ఫుటేజ్ కోసం చేసినవి కదా, సింపతి కోసం చేసాం. వాళ్ళకి ఎక్కడ సింపతి వస్తుందని చెప్పి మీరు దాన్ని ఇది చేయకూడదని చెప్పి వెళ్ళినవి అవన్నీ క్లియర్ కట్ విజిబుల్. అది శ్రీజ మీరు చేయండి అని చెప్పా, అది కాకుండా మేము సింపతి ఏం చెప్పలేదు అంటే, తనుజ ప్రతి దానికి నేను పిలిచి అడిగా అందరినీ, ఎవరినంటే వాళ్ళనంటే రైస్ కోసం అని చెప్పి శ్రీజ అంటది. రైస్ కోసం కూడా ఆయన పర్సనల్గా హర్ట్ అయ్యారు, బట్ నేను అందరితో కమ్యూనికేట్ చేయాలనుకున్నా, నేను అందరికీ కమ్యూనికేట్ చేశానని చెప్తారనమాట. నేను ఎందుకు ప్రియాకి ఎందుకు చెప్తాను తెలుసా, ప్రియాకి కూడా ఇందాక చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే ఫుడ్ బాగుంది అంటున్నారు, బాగా చేశారు అంటున్నారు, మళ్ళీ కంప్లైంట్స్ ఏంటి అని చెప్పి అసలు పాయింట్ అంటే, అసలు బాగుంది అన్నారు, లొట్టలేసుకొని తిన్నారు, అంత బాగుంది అంటున్నారు, మళ్ళీ కంప్లైంట్స్ అంటే శ్రీజ మాకు కావాల్సింది చేయలేదు అంటది. సో మెయిన్ కంప్లైంట్ ఇది, మాకు కావాల్సింది మీరు చెయ్యలేదు. ఏంటిదంటే పొటాటో ఫ్రై అడిగాం, అది మీరు చేయలేదు అని చెప్పి. మీరు చేసిన ఫుడ్ బాగుంది, మేము తిన్నాం, దానికి ఏం తప్పు లేదు, శ్రీజ చెప్పింది అది సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, నాకు పర్సనల్గా నచ్చి తిన్నాం, కానీ నేను ఏదైతే అడిగానో అది మాత్రం మీరు చేయలేదు కదా, అదే పాయింట్ అంటారు. అదే ఇలాంటి పాయింట్లు అంటారు. అంటే ఏం చేశాను నేనంటే, ఫ్రై అడిగితే మీరు కర్రీ చేశారంట. తనుజ తినేసి మీకు నచ్చిన ఫుడ్ అంటే తినేసి లొట్టలేసుకొని బాగుందని చెప్పి మళ్ళీ మీకు నచ్చిన ఫుడ్ రాలేదంటే ఏంటి అర్థం? మీరు మాట్లాడేటప్పుడు శ్రీజ మధ్యలో మాట్లాడబోతుంటే విన్నాను నేను, లెట్ మీ కంప్లీట్ అని చెప్పి చూపిస్తుంది. ఆ అమ్మాయి ఇక్కడ స్ట్రాంగ్గానే నిల్చుంది ఇలాంటి పాయింట్ల మీద. నెక్స్ట్ తనుజ మీరు ఆటలేదు అన్నాను, సో పాయింట్ క్లియర్ అవ్వాలి, ఆగండి అని చెప్పి, అడిగిన దానికి సమాధానం ఇస్తామని చెప్పి మళ్ళీ చెప్తుంది అనమాట.
ప్రతిదీ నేను అడిగే చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చి చెప్పాను ఈ విషయాలన్నీ చెప్పి అని చెప్పి, అంటే సోఫాలో కూర్చుని కొన్ని చెప్పి దాని గురించి అనుకుంటా. నేను అట్లా చెప్పొద్దు ఇట్లా చెప్పొద్దు అని చెప్పి, బాగుంది అంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కంప్లైంట్స్ ఎందుకు అని చెప్పి సోఫాలో కూర్చుని ఇద్దరు చెప్పిద్ది, అరే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ ఏదో డైలాగ్ ఉంటుంది కదా, మీరు ఒక్కొక్కరు వచ్చి ఒకటి చెప్తున్నా దానివల్ల ఇబ్బంది అవుతుందంటే వీళ్ళిద్దరు అగ్రీ చేస్తారు. ప్రియాను శ్రీజ తన ముందు అగ్రీ చేస్తారు. అగ్రీ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ రేస్ చేస్తారు. శ్రీజ ఇప్పుడు చెప్పనంటే నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటారు, నన్ను మాట్లాడనీయట్లేదు అంటే నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, నాది కంప్లీట్ అయ్యాక కంప్లీట్ చేయండి అంటే హరీష్ మధ్యలో ఇస్తాడు. ఆమె ఆన్సర్ చెప్పనివ్వండి, ఆమె ఆన్సర్ చెప్పండి. భయ్యా నువ్వు ఎందుకు భయ్యా మధ్యలో ఇస్తున్నావు, నీ నామినేషన్ కాదు అసలు, ఆవిడ నామినేషన్ అది. తనుజ మీరు మధ్యలో మాట్లాడద్దు అని చెప్పి కొంచెం హరీష్ గట్టిగా చెప్పింది. హరీష్ ఏమనుకుంటున్నారు మీరు, అసలు ఎవరు అనుకుంటున్నారు, ఇలా బిహేవ్ చేస్తారేంటి, మీ దయాద్రాక్షల మీద మేము బతుకుతున్నామా అని. యాడ్ నుంచి వచ్చింది ఇది, ఆవిడ దయాద్రాక్షల మీద బతుకుతున్నాం అన్న డైలాగు. అసలు అవుట్ ఆఫ్ ద బ్లూ వేసాడు అది డైరెక్ట్గా. బతుకుతున్నారా అంటే ఈవిడేమంది, అనుకోండి 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 అన్నారు. అంటే మీ దయాద్రాక్షల మీద బతుకుతున్నాం అంటే అఫ్ కోర్స్ అనేసింది, అది ఫ్లోలోనే. సో దానికేం పెద్ద మనం సీరియస్గా తీసుకుని ఈవిడ ఖండించాల్సిన నెసిటీ లేదు అని చెప్పి అరవద్దు, మీరు అరవద్దు అంటే హరీష్ ఒక్క పూట కూడా ముద్ద పెట్టడానికి ఇంకా ఒక డే కూడా కంప్లీట్ అవ్వలేదు, ఒక పూట ముద్ద పెట్టడానికి ఇంత రచ్చ అంటాడు. రచ్చ చేస్తుంది మీరు భయ్యా. 2 కప్పులు రైస్ పెట్టినావండి, మీరు వదిలేసి అసలు అక్కడికి వెళ్ళకుండా ఉండింటే 2 కప్పుల నుంచి బోల్డ్ రైస్ వచ్చింది ఆల్రెడీ. అదేమన్నా చిన్న కప్పులా, కాఫీ కప్పులు 4 మామూలు కప్పులతో సమానంగా ఉంటుంది అందులో రైస్. మీరు అసలు వెళ్ళకుండా ఉంటే ఇష్యూనే జరిగేది కాదు. ఆవిడ వదిలేసి ఉంటే మీకు రైస్ కాకుండా వేరేది కావాలంటే వెళ్ళి చెప్పాలి, కానీ రైస్ ఎలా పెట్టాలి ఎంత పెట్టాలన్నది కూడా మీరే ఇన్వాల్వ్ అవుతుంటే ఇంకా ఆవిడ ఏం చేస్తుంది. అప్పుడు మీరు అడిగింది కదా చేసింది, చేశాను కానీ అందరికీ చెప్పాలి కదా, టీం మొత్తానికి ఏదైనా తేడా వస్తే మళ్ళీ వచ్చి ఎవరికి చెప్పుకుంటారు, అందుకే టీం మొత్తానికి పిలిచి చెప్పింది. దానికి ఆవిడ మీద పగబెట్టేసుకుని యాక్చువల్గా ఇక్కడ కాదు ఇంకో చోట ఎక్కడో ఆవిడ ఆయన అరిచిందంట, దానికి ఆయన హట్ అయ్యాడు, దాన్ని ఆయన క్యారీ చేస్తున్నాడు, అది మ్యాటర్. నిన్న నైట్ కూడా నేను ఫుడ్ తినలేదు, మీరు మాత్రం ఫుడ్ తిన్నారంటారు. దానికి ఆవిడేం చేసిద్ది, మీరు ఫుడ్ తినకపోతే ఆవిడేం చేసిద్ది బాస్, నాకు అర్థం కాలేదు. మీరేం చెప్పినా మేము తల వచ్చి కూర్చోవాలా, మీరు పెట్టింది తినాలా అని. ఈ డైలాగులన్నీ ఏంటంటే ప్రిపేర్డ్ డైలాగ్, సెలబ్రిటీస్కి కామన్గా మనం వేసేద్దాం అనే డైలాగులు అనమాట. అంటే సెలబ్రిటీస్ని మనం నెగిటివ్ చూపించేస్తే మనమే సింపతి వచ్చింది, మనం గెలిచి అసలు ఎందుకు మీరు పెట్టింది మేము తినాలా, మీ ముందు తల వంచుకొని నుంచోవాలా, ఎన్ని ఎవడన్నాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ర్యాండమ్గా ప్రిపేర్ అయినవి తీసుకొని చేసేస్తున్నారు. టూ మచ్ ప్రిపరేషన్, టూ మచ్ ఎవిడెంట్గా కనిపిస్తుంది. కామనర్స్ ఈజీ కొట్టేస్తారు ఈ సెలబ్రిటీస్ని చూసిన తర్వాత అనుకున్నాను, కానీ లేదు, ఏది రియల్గా అనిపించట్లా. వాళ్ళు చేసి ఏ పని నాకు రియల్గా అనిపించట్లా. ఒక అట్టి పండు ఇచ్చినా కూడా నాకు రియల్గా అనిపించట్లా. లైవ్లో చూస్తే మాత్రం, ఎపిసోడ్లో చూస్తే మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుందేమో, లైవ్ చూసే వాళ్ళకి ఎపిసోడ్ చూసే వాళ్ళకి మాత్రం వేరే పర్స్పెక్టివ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ సీజన్. చూడండి. నెక్స్ట్ శ్రీజ, మీరు మీ టీం వాళ్ళు చెప్పారని చెప్పి ఏదో అందబ్బా, నెక్స్ట్లే తనుజ ప్రియాకి చెప్పా, ప్రియా టాపిక్ వచ్చి నేను ప్రియాకి చెప్పాను, ఏం చెప్పినా సరే అంటే ప్రియా నా టాపిక్ వచ్చింది కాబట్టి నేను వస్తానంటాడు. పక్క నుంచి హరీష్ ఇంకా మాట్లాడుతూ ఉంటాడు, ఓవర్లాప్ జరుగుతుంది. ప్రియా నేను చెప్తాను, నేను మాట్లాడచ్చా, నేను అన్ని పాయింట్స్ క్లారిఫై చేస్తాను అని చెప్పి ఏమంటుందంటే, నెక్స్ట్ శ్రీజ మాట్లాడేసి మధ్యలో మీరు చేసింది నాకు నచ్చింది, నేను ఒక పాయింట్ కంక్లూడ్ చేస్తాను ఉండండి, మీరు చేసింది నాకు నచ్చింది, ఏదైతే ఆలోచన చేస్తే నచ్చింది, కానీ నేను అడిగింది ఒకటి మీరు చేసింది ఒకటి అనగా తనుజ ఏం అడిగారు అంటది, శ్రీజ ఫ్రై అంటది, తనుజ అంటారు మరి నేను చేసింది ఏంటి అంటారు, అంటే కర్రీలా ఉంది కదా అది కర్రీ అంటారు తనుజ. బిగ్ బాస్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అన్నప్పుడు నేను లోపలికి వచ్చేసరికి మీరు చేస్తున్నారు, మీరు ఆల్రెడీ అంటే శ్రీజ అంటారు ఆల్రెడీ అక్కడ మీరు వెళ్ళిపోయారు కదా మేమే చేస్తున్నాం అంటది. అవును, బిగ్ బాస్ మళ్ళీ లోపలికి రాగానే మీకు గబగబా వచ్చాను, వీళ్ళు ఏం చేస్తున్నారు పాప వీళ్ళకి ఆకలేస్తుందని, ఆ లోపల మీరు ఆయిల్లో మిక్స్ చేసేసి అది ఆలు వేసేసి గార్లిక్ వేసేసి అన్నీ చేసేస్తే ఇంకా నాకేం ఆప్షన్ ఉంది, మీరు ఫ్రై అడిగారు అది ఆ కర్రీగా వచ్చిందంటే నాకేం ఆప్షన్ ఉంది అంటది. అన్న తర్వాత ఫ్రై చేయడానికి ఏం ఆప్షన్ ఉంది, అయినా సరే అది డిష్ పాడవలేదు కదా, కర్రీ పాడవలేదు కదా, టేస్టీగానే వచ్చింది కదా అంటది. ఇక్కడ పవన్ ఇప్పుడే మీరు అడిగారు, పవన్ దూరాడు అన్నమాట, డిమాండ్ పవన్ ఇప్పుడే మీరు అడిగారు ఫ్రైలా లేదా అని చెప్పి, మీరు అడిగింది ఏంటంటే ఫ్రై అనగానే మీకు వచ్చింది ఏంటి అంటే కర్రీయా, ఓకే ఆ కర్రీ ఎందుకు వచ్చిందంటే ఈ విధంగా చేయటం వల్ల వచ్చిందని చెప్పింది, అంతేగాని మీరు అది ఎట్టి పరిస్థితులు అన్నది ఆయిల్ ఫ్రై అని చెప్పి వాడు వాదించాల, కానీ పవన్ మధ్యలో మాట్లాడాడు. అగైన్ అవసరమా, కొత్త వ్యక్తి దూరాడు, ఒకరికొకరు సపోర్ట్కి వీళ్ళు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనీష్ ఎంట్రీ, రాయల్ ఎంట్రీ, మీరు ఫస్ట్ ఆయిల్లో వదిలేసి వెళ్ళిపోతే ఏంటి మేము దాన్ని ఆల్టర్ చేసుకున్నాం, మీరు ఆఫ్ చేసి వెళ్ళిపోయారు, ఎంత వ్యంగ్యంగా ఫేస్ పెడతారు సార్, మీరు స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయారు, మేము చేసుకున్నాం అని చెప్పి. అరే బాబు ఆవిడకి మూడ్ ఆఫ్ అయ్యి కట్ చేసి వెళ్ళిపోలేదురా సామె, బిగ్ బాస్ దొబ్బేమన్నాడు వాళ్ళని, వాళ్ళు ఇంకేం చేస్తారు, ఆయన మాట గౌరవించకుండా అక్కడే ఉంటారా,
తనుజ అంటాడు మీరు బిగ్ బాస్ చెప్పినప్పుడు నేను ఎలా ఉంటాను, బిగ్ బాస్ చెప్పంగా నేను వెళ్ళిపోతాను కదా అంటే పవన్ బిగ్ బాస్ చెప్పింది మీరు విన్నారా అంట. బిగ్ బాస్ చెప్పిందా అనకుండా గాలిలోంచి చట్ట అంటారా, మీరు ఎక్కడ ఉన్నారా స్వామి, అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు, మీకు వినిపించలేదా? సో డిఫరెంట్ ఇవి ఉంటాయి, స్పీకర్స్ ఉంటాయి, అగ్రీడ్. సో వినిపించినప్పుడు ఓకే, అంతేగాని మళ్ళీ క్వశ్చన్ చేసి పక్కన చెప్తుంది కదా అంటే అంతలా అబద్ధం చెప్పేసిద్దా అంటే బిగ్ బాస్ పిలవకుండా బిగ్ బాస్ పిలిచాడని చెప్పేస్తారా? అంత అబద్ధం చెప్తాడు ఎవడని బిగ్ బాస్ హౌస్లో? అడగడానికి కూడా ఒక మీనింగ్ ఉండాలి కదా క్వశ్చన్ అడగడానికైనా. నేను ఆలోచించి మాట్లాడతా అంటే నువ్వు ఇప్పుడు అంతా జరిగిన తర్వాత ఆలోచిస్తే ఒక మంచి పాయింట్ పేలుస్తా అనుకున్నా. ఆవిడెవరు అనుసరత్నం చెప్పినప్పుడు నువ్వు పేల్చిన పాయింట్ పెట్ట కాదు కదా, పెట్ట ఏక కూడా ఎగరలా, అలాంటి పాయింట్ పేలుస్తున్నాడు. నెక్స్ట్ పవన్ అంటాడు బిగ్ బాస్ చెప్పింది విన్నారా అంటే మీరు లేరు అక్కడ మేము ఉన్నాము, మీరు లేరు అక్కడ మేము ఉన్నాము అంటే పవన్ ఆయిల్లో పొటాటోలు ఎవరు వేసారు అని అడుగుతాడు. ఎంత అసలు సూపర్ క్వశ్చన్, అసలు రా ఏజెంట్ అవ్వాల్సింది. అనగా తనుజ నేనే వేశానంటే మరి శ్రీజ మేము వేసామంటారేంటి, మా మీదకి నెట్టేస్తారేంటి? తనుజ నేను వేసింది సగమే తల్లి, వీళ్ళందరూ డిస్కనెక్టెడ్గా ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. ఫస్ట్ వచ్చింది ప్రియా, సగం ఏవైతే ఉన్నాయో ఆలు వేసేసింది, ఇలా క్లారిటీ లేదు. తర్వాత వచ్చింది శ్రీజ, ఏవైతే ఎల్లుల్లిపాయలు ఉన్నాయో ఆవిడ వేసేసింది. నెక్స్ట్ వచ్చిన క్లారిటీ లేదు, వీళ్ళకే సరిగ్గా కమ్యూనికేషన్ లేదు. ప్రియా లేచిద్ది అనమాట, హాఫ్ పొటాటో ప్రియా లేచి నేను చెప్తాను ఇంక కంక్లూడ్ చేస్తా అని చెప్పి హాఫ్ పొటాటో పక్కన ఉంది, అది నేనే వేశాను అనగానే పవన్ బిగ్ బాస్ ఏమన్నారు, మాకు నచ్చింది నచ్చినట్టు చేయించుకోమన్నారు కదా అని చెప్పి అంటాడు. అరే వాళ్ళు చెప్పేది అనరా సహా, ఓ పక్క నుంచి ఆడు ఏం చెప్తున్నా కంక్లూడ్ చేసేది. తనుజ ఇక్కడ అవును చేసుకోమన్నారు అంటే దాని తప్పు అంటున్నారు అంటే దాన్ని తప్పు ఎవరన్నారని తనుజ అడిగింది. మీరే కదా అంటున్నారంటే ఆవిడ తప్పు అంటుంది, మీకు నచ్చింది నచ్చినట్టు చేయించుకోమన్న దాంట్లో కాదు. ఒక నచ్చిన ఐటెంలో 10 మంది 10 రకాలు చెప్తే ఆ ఐటెంని 10 రకాలుగా ఎలా చేసిద్ది ఒక్క ఐటెంని, అవుతుందా అది? సో అవ్వదు కదా, ఆవిడ ఆ పాయింట్ చెప్తుంది. శ్రీజ మీరే అన్నారు వీళ్ళందరూ అంటే తనుజ 100 సార్లు చెప్పడం తప్పన్నాను నేను ఒకే విషయాన్ని, అంటే ఆ కర్రీ ఎలా చేయాలనేది 100 రకాలుగా చెప్తున్నారు, అది తప్పన్నాను అంటే ప్రియా ఒక్క నిమిషం సింపతి అన్న డైలాగ్కి వెళ్తుంది. సింపతి అన్నారు అది అని చెప్తుంటే హరీష్ పక్కన చేదో మాట్లాడుతుంటాడు, ఇంకా ఒక రోజు అవ్వలే ఏంటి గొడవలు అది ఇది అన్నట్టు. ప్రియా నాకు ఆకలేస్తుంది అని చెప్పి నేను అడుగుదాం అనుకున్నా, కానీ ఎందుకు లేని చెప్పి వదిలేశాను, బట్ సింపతిని ఆలోచించలేదు అని అలా చేయలేదు అని చెప్పి. ఏదైనా మీరు చేసే కొన్ని పనులు అలా అనిపిస్తున్నాయి. తనుజ అంటే అంటే అడగాల్సింది మీకు ఆకలేస్తే నేను చేసి ఇచ్చేదాన్ని అని చెప్పి. ప్రియా ఏంటంటే మేము జాలిపడి ఇంకోటి కాదు, మాకు అప్రిషియేషన్, అది కాఫీ ఇవ్వడం. ఒక్క నిమిషం నేను చెప్పులు తీసేస్తాను, సారీ ఆ నుంచి నా చెప్పులు ఏంటో కొరికేస్తున్నాయి కొత్తవి. మీకు జాలిపడి మేము ఇవ్వలేదు, కాఫీ మాకు నచ్చి మేము అప్రిషియేట్ చేయడానికి ఇచ్చామని చెప్పి చెప్తుంది. మాకు అదే ఈ సింపతి కోసం క్లారిటీ ఇస్తుంది అనమాట, మాకు అలాంటి సింపతీలు ఏమీ లేవు చెప్పి. నెక్స్ట్ పొటాటో ఫ్రై అడిగాము, కర్రీ వచ్చింది, బట్ అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నేను దాన్ని క్వశ్చన్ చేయను. పొటాటో నేనే వేశాను, గార్లిక్ కూడా మేమే వేసాము. సో ఒకవేళ పొటాటో ఫ్రై అడిగి మీరు కర్రీ కనుక మీ అంతటా కనుక మీరు చేసుంటే కనుక స్ట్రాంగ్ పాయింట్ అయ్యేది అని. సో ఇప్పుడు అది పాయింట్ కాదుగా, అసలు పాయింటే కాదు, స్ట్రాంగ్ పాయింట్ అయ్యేది అంట. ఎప్పుడు వీళ్ళు ఫ్రై అడిగి కర్రీ చేసింది, కానీ ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళు ఆల్రెడీ దాన్ని మిక్స్ చేసి మసాలాలు వేసేసి మొత్తం పెంట చేస్తారు కాబట్టి సో ఇప్పుడు అది పాయింట్ కాదు. మేము అడిగిన తర్వాత చేసిన పాయింట్ ఏది, మీరు ఊహించుకొని ఇలా మీరు చేసుంటే పాయింట్ అయ్యేది అని చెప్పి దాన్ని ఎలా పెడతారు? మళ్ళీ ఈ పాయింట్లు మీరు సంకలాగా గుద్దుకున్నారు, నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ప్రియా ఏంటంటే మీరు ఇరిటేటింగ్గా చేస్తున్నారు అని. ఆవిడ ఇరిటేటింగ్గా చేస్తున్నారంటే ఎవరో ఒకళ్ళు ఆవిడని ఇరిటేట్ చేస్తున్నారు, చేయకుండా మాత్రం లేరు. అలాగే ఆవిడ ఇరిటేట్ అవుతున్నారు, అది లైవ్లో క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఏంది అన్నట్టు చిరాకు పడుతున్నారు ఆవిడ. తనుజ మీకు కావాల్సింది వండించుకొని తినమన్నారు బిగ్ బాస్, కరెక్టే, అగ్రీడ్. కానీ మీరు కావాల్సింది సరే, మీరు కావాల్సింది వండించుకొని తినండి, కాదంటలేదు. కానీ ఒక్కొక్కరు వచ్చి ఇది అని మాత్రం చెప్పకండి. సో నువ్వు వచ్చావు అంటే ఎవరు వచ్చారంటే నువ్వు ఎంతమంది వచ్చారని అడుగుతారు. నువ్వు వచ్చావు, ఆయన వచ్చాడు అది అని చెప్తుంటే మళ్ళీ పవన్ అంటాడు మేము ఎంతమంది ఉన్నామని చెప్పి అని అంటున్నాను, ఎంతమంది వచ్చారు కదా, మేము ఎంతమంది ఉన్నాం, ఉన్నదే 6 10 మంది ఎలా వస్తామని లాజికల్ పాయింట్ తీద్దాం అనుకున్నాడు. బట్ ఈ లోపల హరీష్ మీ బాడీ లాంగ్వేజే బాగాలేదని నుంచొని ఒకటి వేస్తాడు డైరెక్ట్గా. భయ కొన్ని సిచ్యువేషన్స్లో అది ఫీడ్బ్యాక్లో అనిపిస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్లో పర్సనల్గా హిట్ అయ్యింది, పర్సనల్ కామెంట్ కింద. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు జరుగుతున్న ఆర్గ్యుమెంట్లో అవుట్ ఆఫ్ ద టాపిక్ నువ్వు అది వేస్తే అది పర్సనల్గా వెళ్తుంది. ఆవిడ బాడీ లాంగ్వేజ్ గురించి నువ్వు ఎందుకు కామెంట్ చేసావు ఇప్పుడు? తనుజ కరెక్ట్ సార్, మీది చాలా బాగుంది అంటే హరీష్ మీకన్నా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నా నేను, మీ మాటే బాగాలేదు, మీ తీరే బాగాలేదు అన్నట్టు చెప్తాడు. తనుజ మీరు అలా మాట్లాడొద్దు, మీకేం రైట్ లేదని చెప్పి, నాట్ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే రైట్ మీకు లేదని చెప్పి చాలా సీరియస్గా చాలా ఇదిగా రిటార్ట్ ఇస్తుంది. ఇప్పటివరకు మేము చెప్పిందంటే మీరు గమనిస్తున్నారా, తనుజ ఎంత మందితో డీల్ చేసిందో ఒక్కొక్కరితో అని చెప్పి మొత్తం 6 కామెంట్స్ 6 మాట్లాడితే 6కి సమాధానం చెప్పుకుంటూ కూర్చుంది. మళ్ళీ పాయింట్లు 2-3.
సో అక్కడ హరీష్ బయటపడతాడు ఏంటంటే నిన్న మధ్యాహ్నం కూడా మీరు అంటే రీతి ఇమాన్యుయల్ ఉన్న దగ్గర మీరు ఆగండి అని చెప్పి ర్యాష్గా వెళ్ళిపోయారని చెప్పి. సో అది బాధ. అక్కడ ఆవిడ ర్యాష్గా వెళ్ళిపోయిందని చెప్పి ఆ కోపాన్ని ఆవిడ అక్కడ ఎందుకు వెళ్ళిపోయిందో ఏంటో అది నాకు గుర్తులేదు, కానీ నేను సరిగ్గా చూసాను, అగైన్ స్కిప్ చేసానో తెలియదు, కానీ దాన్ని ఇక్కడ పెడుతున్నారు ఈయన. తనుజ అంటే మీ బిహేవియర్ చెక్ చేసుకొని అంటారు, మీరు ఒకరి దగ్గర మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ సిచ్యువేషన్ అసలు అవసరం లేదు దాని గురించి. హరీష్ ఎలా ఉన్నారంటే మీరు ఓనర్స్లో బిహేవ్ చేస్తున్నారు, మేమేదో ఇదిగా ఉన్నాము అని చెప్పి. సో వీళ్ళు ఓనర్స్ అవటం వల్ల, వాళ్ళు టెనెంట్స్ అవటం వల్ల, వాళ్ళు వర్క్స్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఆడియన్స్లో మంచి పేరు వస్తుంది, మనం ఎదలు అయిపోతాం అన్న బాధ వీళ్ళ మనసుల్లో ఉంది. మనం ఎక్కడ విలన్లు అయిపోతాం, సిచ్యువేషన్లు కూడా అలాగే ఉండే, ప్రియా వర్సెస్ రాము అలాగే ఉంది, సంజన వర్సెస్ వీళ్ళందరూ అవుతుందేమో అని అలాగే ఉంది వీళ్ళ భయం. సో మనం ఎక్కడైపోతున్నాం అనే బాధ వీళ్ళని వెంటాడుతుంది. మీరు అందరూ ఏం చెప్తారంటే ప్రియాకి మీరు ఇన్పుట్స్ ఇవ్వండి, ప్రియా వచ్చి నాకు చెప్పిద్ది, ఆవిడ మానిటర్ ఆవిడని చెప్తారు, కానీ మేము ఓనర్స్ మేము ఆవిడెందుకు చెప్తాం అన్న పాయింట్ని మళ్ళీ శ్రీజ రేస్ చేసింది అనమాట. మీరు రిసీవింగ్గా లేరు, మీరు ఏదైనా చెప్తుంటే మీరు ఇరిటేటింగ్ అవుతున్నారు అని చెప్పిద్ది. దాని తర్వాత తనుజ అంటే నేను ఆవిడకి చెప్పాలి కదా, నా మానిటర్ కదా, నేను చెప్పకుండా ఎలా చేస్తాను, ఆవిడ మానిటర్ అంటే ఓకే, కానీ వీళ్ళు అనేది ఏంటంటే ఆవిడ మానిటరే, కానీ ప్రతిదీ మీ ఆవిడకి ఎందుకు చెప్తాం, మీ ఓనర్స్ కదా, మీ డైరెక్ట్గా మీకు చెప్తా ఉంటారు. ఈ పాయింట్ కరెక్ట్ చేసుకోవచ్చు, దీనికోసం ఎంత నాన్సెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ రేషన్ దగ్గర తేడా వస్తుంది, మళ్ళీ అప్పుడు కూడా ప్రాబ్లం తెర మీదకి వస్తుంది. అది కూడా ఉంది, అదొక హడుల్ ఉంది, దాన్ని క్లియర్ చేసుకుంటే వీళ్ళు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవాలి. కానీ వీళ్ళు ఏ మీటింగ్ పెట్టుకున్నా సరే మినిమం 3-4 గంటలు సాగిద్ది లైవ్లో, ఎందుకంటే ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేయాలి, ప్రతి ఒక్కరు లీడర్, ప్రతి ఒక్కరు కంటెంట్ ఇవ్వాలి. అలాగే ఉంది పరిస్థితి. నెక్స్ట్ చిరాగ్గా ఉంటానంటే నువ్వు మార్నింగ్ నాలో చిరాకు చూసావని అడిగింది, శ్రీజ లేదు అనేది. సో ఆవిడ దీని గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేపారు, కానీ ఏంటంటే మార్నింగ్ మీరు ఒక పని చెప్పారు, పూరి కూర ఏదో కావాలన్నారు, లేదంటే దోశలు ఏదో కూర కావాలన్నారు, నేను చేసి ఇచ్చేసాను. కానీ మధ్యాహ్నం నుంచి మీరు చెప్పిన పనుల్లో ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్తా ఉన్నారు, సో దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అలా మాట్లాడకుండా నన్ను ఐటమ్స్ చెప్పి నాకు వదిలేస్తే నేను వదిలేస్తా అన్నట్టు అనమాట. ఇంకొంచెం ఇంకా ఇదే జరిగింది. మళ్ళీ హరీష్ మళ్ళీ కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని స్కిప్ చేద్దాం మనం. నెక్స్ట్ నైటే చెప్పామని వీళ్ళు అంటారు, లేదు మీరు మార్నింగ్ చెప్పారని ఆవిడ అంటది, లేదు లేదు ఇక్కడ ప్రియా చెప్పింది నాకు ఆలు తినాలనుందని, ఆలు తినాలనుందంట వేరు, ఆలు వండండి అని చెప్పడం వేరు. సో ఈ పాయింట్ మీద కూడా తర్వాత వీళ్ళే మళ్ళీ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తారు చూడండి. సో తనుజ ఏమంటదంటే మీకు ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అప్పుడు చెప్పి చేయించుకోండి, నేను పడుకున్నా కూడా నన్ను లేపి మీరు చేయించుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ దయచేసి మీరు ఇబ్బంది పడుతున్నారు, మేము కాంప్రమైజ్ అవుతున్నాము ఇలాంటి వద్దు. అలాగే నా వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి ఆ టాపిక్ని అక్కడ క్లోజ్ చేయమని చెప్తుంది. శ్రీజ సింపతి అన్నారు కదా, అది ఎక్కడ చూపించాము అది అని చెప్పి మళ్ళీ దాని గురించి మాట్లాడిద్ది. అదే కదా నేను మీకు చెప్తుంది, ఇలాంటి మాటలు వద్దు అని చెప్తున్నాను, అదే సింపతి అని చెప్తే వీళ్ళు అది సింపతి కాదు, అది జస్ట్ కన్సర్నే అని చెప్పి అన్నట్టు అంటారు. అయిపోయింది, తనుజ డన్, పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందాక టాస్క్ రీతు చౌదరిది దెబ్బ అయితే తగిలింది, అది టాస్క్. మనకి రీతు చౌదరికి దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది, దాని తర్వాత మనకి ఎపిసోడ్లో ఏదైతే చూపించారో అది కూడా చూపిలా లైవ్లో. సో మొత్తం అంతా లేపేశారనమాట డైరెక్ట్గా. సో మనం అంతగా ఇదిగా జడ్జ్ చేయాలి దీన్ని. ఆవిడ ఏమంటుందంటే టిష్యూతో తుడుస్తుంటే ఆమెకు బ్లడ్ వస్తుంది, మీరు అక్కడ కూర్చున్నారు టిష్యూతో తుడుస్తుంటే ఆ సిచ్యువేషన్లో అసలు అనాల్సిన పాయింటే కాదు. శ్రీజ చెప్తుంది ఏంటంటే నన్ను ఆపడానికి వచ్చి గుద్దుకుంది అంటే ఆవిడ పాయింట్ రాకపోతే ప్రియా అందించింది పక్క నుంచి, ప్రియా వెళ్ళి చేయొచ్చు కదా నామినేషన్, ఇంకెవిడ ఎందుకు చేయటం, ప్రియా అందించింది నన్ను ఆపడానికి వచ్చి గుద్దుకుంది అని. తనుజ గారు ఈ మాట అన్నారంటే నన్ను ఆపడానికి వచ్చి గుద్దుకుంది అంటే దెర్ ఈజ్ ఇంకో వే కూడా ఉంటుంది. మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ నా వల్ల జరిగిందని వస్తుందో, నేను వెళ్ళి ముందెళ్ళటం వల్ల గుద్దుకుందనే వస్తుందో, నా మీదకి ఎక్కడ వస్తుందో భయము ఒక కన్సర్న్ ఉంటుంది. ఇది ఈ తప్పు నా వల్ల జరగలేదు, ఎందుకంటే నేను అనుకున్నాను ఆవిడ చేయి ముందుకుంది, సో నా వల్ల జరగలే వస్తుంది. ఇంకొకటి మన క్లియర్గా గమనిస్తుంది, అక్కడ ఎపిసోడ్ చెప్తాను, ఆవిడ చేయి ముందుకుంది, అది నిజంగా ఆపాలని బట్టి ఇదయ్యారా, తగులుకున్నారా, లేదంటే తగులుకున్నాక స్కిడ్ అయ్యారా అన్నది క్లారిటీ లేదు. కానీ తనుజకి ఏమనిపిస్తుంది చేయి చూసినప్పుడు నన్ను ఆపడానికి పెట్టిందేమో అని. సో అదే అంటే నన్ను ఆపడానికి పెట్టి తగిలించుకున్నావా పోనీ, లేదంటే నా తప్పు వల్ల జరగలేదు, ఆ రెండు విషయాలు చెప్పడానికి అవి ట్రై చేసి ఉండొచ్చు కదా, ఇంకొక ఏం సెన్స్ ఉంటుంది. కానీ ఇదే మాట శ్రీజ కూడా చెప్పిద్ది, మీరు ఆ విధంగానే చెప్పారని చెప్పి. ఆమెకు రక్తం కారుతుంది, మీరు కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు, కానీ మీరు ప్యానిక్ అయి ఉంటారు ఆ పాయింట్లో, మాకు అర్థమవుతుంది ఓకే, కానీ రక్తం కారుతుంటే ఆవిడ మీద మీరు మళ్ళీ మాట్లాడటం, ఆవిడ రక్తాన్ని తీసి మళ్ళీ దానికి మీతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది, మీకు సమాధానం చెప్తుంది అది అని చెప్పి. ఇంకో విషయం మాస్క్ మని ఇంకోటి కూడా అంటాడు, అమ్మలా వండవసరం లేదు కనీసం మనిషిలా వండాలని కూడా ఒక డైలాగ్ వేస్తాడు. అలా ఉంది ఆయన పరిస్థితి. దాని తర్వాత ఆవిడ లోపలికి వెళ్ళింది, మీరు అనుకోలేదు అలా అని చెప్పి అన్నారు, నేను ఆ విధంగా అనలేదని చెప్పి మాతో అన్నారు. కానీ రీతు వచ్చాక కూడా ఫస్ట్ పాయింట్ అడిగింది ఏంటంటే ఎలా తగిలిందిరా నీకు
అడ్డొచ్చావా వెళ్ళావా అని చెప్పి మీరు అడిగారు అని చెప్పి, అంటే ఎలా తగిలిందని నీకు అడ్డరావటం వల్ల తగిలిందా వెళ్ళావా అని చెప్పి అడిగారు. సో అంటే తనుజ ఇది అడిగితే ఇందులో తప్పే ఉందండి, ఎలా తగిలింది అని అడిగితే తప్పే ఉంది అని చెప్పి అమాయకంగా అడిగింది అనమాట. తప్పే ఉంది ఎలా తగిలింది అన్న దాంట్లో. శ్రీజ తనకు బాగాలేదు కదా అంటది. బాగాలేనప్పుడు సరే ఇది గుర్తుంచుకోండి, బాగాలేదు కదా. తనుజ అలా జరిగింది, చెయ్యి అడ్డు పెట్టావా లేదంటే పడిపోయావా అని అడిగాను, అంటే నా చెయ్యి అడ్డం పెట్టి తగిలించుకున్నావా లేదంటే నువ్వు స్కిడ్డే జారిపోయి తగిలించుకున్నావా అని అడిగాను, నాకు తెలియదు ఎలా అయిందో, సో ఇక్కడ ఉన్నప్పుడే తెలిసింది, మీరు అందరూ చెప్తున్నప్పుడే తెలిసింది ఎలా పడింది అని చెప్పి, నన్ను ఆపడానికి వచ్చి పడిందా లేదంటే ఏమైనా తగిలిందా అని చెప్పి నేను ఆ సెన్స్లో ఎలా దెబ్బ ఎలా తగిలింది అన్న సెన్స్లో నన్ను ఆపడానికా లేదంటే తనంత తన అని చెప్పి. యాక్చువల్గా ఆవిడకున్న భయం ఏంటంటే నా వల్ల ఏమైనా జరిగిందేమో, నా వల్ల కాదురా అని క్లియర్ చేయడానికి వస్తాం అడిగి ఉండొచ్చు ఇంకొక యాంగిల్లో. దాని తర్వాత నేను లోపలికి వచ్చాక తనకు సారీ చెప్పాను, టాపిక్ వద్దు అంటే అక్కడ వదిలేశాను. వదిలేశాక అందరితో మాట్లాడాక, అంటే రీతు అందరితో మాట్లాడాక ఎలా పడ్డావు ఎలా తగిలింది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మనకి ఎపిసోడ్లో ఏదైతే చూపించారో అది జరిగి ఉండొచ్చు. శ్రీజ ఏమంటుందంటే మీ పాయింట్ మీరు ప్రూవ్ చేసుకోవడానికి చూస్తున్నట్టు ఉంది అంటే, తనుజ ఎలా పడ్డావు అంటే అందులో తప్పే ఉంది అని చెప్పి మళ్ళీ అంటుంది అనమాట. అప్పుడు రీతు లేచిపోయింది. రీతు లేచి ఇంక రీతు మాట్లాడింది ఏంటంటే, బ్లడ్ వస్తుంది నాకు కారుతుందో పక్క నుంచి, అక్కడ కూర్చున్నాను, నువ్వు అప్పుడే నన్ను క్వశ్చన్ చేశావు, చచ్చిన పావుని ఇంకా చంపుతున్నావు నీ క్వశ్చన్తో అని చెప్పి రీతు కూడా కొంచెం నెగిటివ్గా అగెనెస్ట్గా తనుజాకి మాట్లాడిద్ది అనమాట. నేను పక్కన హట్ అయ్యాను అది అని చెప్పి. ఇంకా వచ్చాక కూడా నేను ఇమానుయల్ దగ్గరికి వెళ్ళాను, నువ్వు వచ్చి సారీ చెప్పాక ఓకే అన్నాను కానీ నేను సారీ యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టు మాట్లాడిద్ది అనమాట. ఇంకొక పాయింట్ అని చెప్పి ఇక్కడతో సరే ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది రీతు గారి పాయింట్ లేసి చెప్పారు, ఆవిడ పాయింట్ నుంచి ఆవిడ రైట్ అనుకోవచ్చు. కానీ ఇంకో పాయింట్ యాడ్ చేసిద్ది, సంబంధం లేని పాయింట్ ఏంటంటే, ఇంకొక పాయింట్ కిచెన్లో మీ వాళ్ళే చెప్పారు కదా ప్యాన్ పెట్టి అని చెప్పేది ఇష్యూ అయిందంట. సో మీ వాళ్ళే చెప్పారని చెప్పారు కదా అని చెప్పి ఒక పాయింట్ అందించింది. సో ఏమంటదంటే, తనుజ నువ్వు లోపల ఒకటి పెట్టుకొని బయట వేరేలా పోర్ట్రే చేస్తున్నావు అని చెప్పి రీతు అంటది. దీనికి శ్రీజ ఎస్ అగ్రీడ్, నువ్వు ఇన్నోసెంట్ అని చెప్పి బయటకు చేస్తున్నావు అని చెప్పి. ఆవిడ ఎక్కడ నేను ఇన్నోసెంట్ అని చెప్పి బయట ఎక్కడ చూపించుకోవట్లా, నేను అమాయకురాలని చూపించుకోవట్లా, ఆవిడ స్ట్రాంగ్ పర్సనాలిటీ అన్నట్టు చూపించుకుంటున్నారు. అంటే వీళ్ళు నేను ఇన్నోసెంట్ సార్ అని చెప్పి స్టేజ్ మీద చెప్పింది కదా, దాన్ని క్యారీ చేసుకుంటూ వస్తున్నారు, దాన్ని రుద్దుదాం అని చెప్పి. ఇప్పుడే కాదు నీ మీద ఆ ఫీలింగ్ ఎప్పుడూ లేదు, అంటే వీళ్ళు కలిసి షో కూడా చేశారులేండి, ఎప్పుడూ లేదు, నీతో నార్మల్ ఫ్రెండ్షిప్పే కానీ సోల్ ఫ్రెండ్షిప్ అస్సలు లేదు, నేను ఇందాక కూడా చాలా హట్ అయ్యానని చెప్పి మళ్ళీ కొంచెం హర్ట్ఫుల్గానే మాట్లాడతారు. నెక్స్ట్ శ్రీజ మీరైనా ఒక సెన్స్లో ఉన్నారని కానీ రీతుగా రెస్పాన్స్ ఇచ్చారు, అదే మీరు ఇందాక ఏదో నేను వేరే సెన్స్లో అన్నారు కానీ మీరు అన్న తర్వాత రీతు రెస్పాన్స్ ఇస్తే మళ్ళీ మీరు దానికి కూడా మళ్ళీ వేశారు. సో మీరు కావాలనే అంటే క్రిటిసైజ్ చేయడానికి నా వల్ల కావట్లేదు అన్నట్టు. సో కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు, అది రైట్ కాదని చెప్తారు అంటే కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు, మీరు ఏదో ప్రూవ్ చేసుకోవడానికి అడ్డు వచ్చింది, నేనేమీ చేయలేదు, నాదేమీ తప్పు లేదని చెప్పడానికి రైస్ చేస్తున్నారు అనిపించిందని. ఒకవేళ శ్రీజ ఇదే అనుకుందాం, అందులో తప్పేంటి, నా వల్ల కాలేదు, నా వల్ల తనకు దెబ్బ తగలలేదు, నేనేం చేయలేదని తను చెప్పుకుంటే దాంట్లో తప్పేంటి, ఆ పాయింట్ ప్రూవ్ చేయాలనుకుంటే ఇందులో ఏముంది. ఇప్పుడు ప్రూవ్ చేస్తే ఏంటి, రేపు ప్రూవ్ చేస్తే అంటే ఆడియన్స్ ఎప్పటికప్పుడు జడ్జి చేస్తారు కదా, ఇమీడియట్గా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా, ఇది నా వల్ల తగలలేదురా బాబు అని. సో ఆ అమ్మాయికి ఏం పెయిన్ తగ్గలేదు, ఇంకా ఎలా పడ్డావరా ఎందుకు పడ్డావరా అని చెప్పి అప్పుడే అడుగుతున్నావు అని చెప్పి తనుజ అంటది, నాకు ఇప్పటివరకు తెలియదు, అలా పడిన వెంటనే అడగాలి అది అని చెప్పానంగానే. అంటే రీతి అంటేనే అడుగు తనుజ, బట్ ఫస్ట్ మాట అనేసి దాన్ని కవర్ చేయడానికి అడక్కు అని అంటది అనమాట. అరే నేను ఆల్రెడీ సారీ చెప్పాను కదా అంటే రీతి అంటే మాట అన్న తర్వాత సారీ చెప్తే జరగదు, మాట అనకముందు సారీ చెప్తే జరుగుతుందంట. ఎవడైనా సారీ ఎందుకు చెప్తాడు, తప్పు చేస్తే చెప్తాడు, నేను తప్పు చేయబోతున్నానని చెప్పి సారీ చెప్పి తప్పు చేస్తాడా, మాట అనకముందు నాకు అర్థం కాలే ఈ లాజిక్ ఏం చెప్పిందని చెప్పి. సరే తనుజ ఇంక రియలైజ్ సరే మళ్ళీ ఐఎమ్ సో సారీ, నేను ఆ సెన్స్లో చెప్పలేదు, సరేనా, చచ్చిన భవన్ చంపాలి అంతా కాదు, నేను ఆ సెన్స్లో చెప్పలేదు అనగానే నెక్స్ట్ నేనైతే సారీ యాక్సెప్ట్ చేయనని చెప్పి రీతో అంటది. తనుజ నేనైతే వాంటెడ్గా చేయలేదు ఏమి అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ శ్రీజ 3 పాయింట్స్ మళ్ళీ కంక్లూడ్ చేసిద్ది. దాని తర్వాత మిమ్మల్ని నామినేట్ చేస్తాను తనుజ గో హెడ్ అని చెప్పి చెప్తుంది, అయిపోతుంది. నెక్స్ట్ శ్రీజ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, ఎలా చెప్పా అని చెప్పి వీళ్ళని అడుగుతుంది. మనీష్ బాగా చేసాం, సూపర్గా చెప్పావు అని చెప్తాడంట. మనీష్ టు బీ హానెస్ట్ నైట్ వరకు లాస్ట్లో చెప్పాము మనం టాగుల్ అయ్యాము, అంటే ఏదైతే ఆర్డర్ ఉందో ఫుడ్ ఆర్డర్ టాగుల్ అయ్యాము, ప్రియాతో మనకి డిస్కషన్ జరిగింది బిర్యానీ అది అని చెప్పి, సో అది మనం అంత ఇదిగా చెప్పలేదు అన్న విషయాన్ని బయట పెడతాడు. సో అక్కడ ఆవిడ రైట్ అయినట్టే కదా. దాని తర్వాత శ్రీజ అందుకే నేను నెక్స్ట్ మినిట్ మార్చేసా, ఏమని మార్చేసా, నెక్స్ట్ మినిట్కి మార్చేసా డైలాగ్ ఏంటంటే, మేము రాత్రి రోజు చెప్పినా ఇప్పుడు నెక్స్ట్ మినిట్ మీరు వండుతున్నారు అన్నప్పుడు కూడా నేను ఇంకోటి మేము ఓనర్స్ మాకు వేరేది కావాలని చెప్పినా మీరు చెయ్యాలి అని చెప్పి అందుకనే మార్చేసాను. కానీ అక్కడ వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, మేమన్నీ మీకు ముందు నుంచి చెప్తున్నాం అయ్యాని, ఆవిడేమో అసలు మీరు డిసైడ్ అవ్వట్లేదు, మీకు యూనిటీ లేదని చెప్పింది. నెక్స్ట్ మినిట్ మార్చేసేది ఏంటి అంటే వెంటనే అది ఎలా చెప్పారంటే, మనిషి అని క్రేజీ పాయింట్ రా, సూపర్గా చెప్పేదాన్ని
అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయాలి అన్న పాయింట్ నెక్స్ట్ లెవెల్ పాయింట్ అన్నట్టు వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. మేము కదరా మధ్యలో మేము ఆడియన్స్ మేమందరం ఏం చేయాలి? నెక్స్ట్ సింపతి కాదు, కావాలంటే మేము ఉప్పు దగ్గర కూడా ఇచ్చేయచ్చు, సో అది సింపతి కాదు, ఫుడ్ బాగా చేశారని చెప్పి కొన్ని విషయాలు మనం డైల్యూట్ చేస్తామని చెప్పి వాళ్ళలో మాట్లాడుకుంటే నెక్స్ట్ ప్రియా అరే నేను వెళ్ళిన సేమ్ పాయింట్స్ చెప్పేదాన్ని రా అని చెప్పి ఒకసారి ప్రియా వెళ్ళి ఆ సేమ్ పాయింట్స్ మాట్లాడితే నాకు చూడాలని ఉంది. నెక్స్ట్ మనీష్ ఏం మాట్లాడాలి ఎప్పుడేం చెప్పాలి కరెక్ట్గా అని చెప్పారు అయితే అనుకుంటారు. చూసే వాళ్ళు చూస్తారు కదా, మనం చాలా కన్సిడర్ చేసాము, ఆడియన్స్కి అన్నీ తెలుసు, మనం అసలు డిన్నర్ అడిగాము, ఇప్పుడు కావాలంటే మన మధ్యలో డిన్నర్ చేయమని అడగచ్చు కదా, ఎందుకంటే అట్లా మధ్యలో ఎట్లా అడుగుతా బ్రో, ప్రాసెస్ జరుగుతుంటే అమ్మాయి డిన్నర్కి వెళ్తే బిగ్ బాస్ మిమ్మల్ని దుబ్బుతాడు, బ్రేక్ వచ్చినప్పుడు అడగాలంటే అడగచ్చు, అందులో తప్పులేదు, మీకు ఆగలేస్తే అడగచ్చు. ఒక్క పాయింట్ కూడా స్టాండ్ లేదు, ఆవిడ కవర్ చేసుకుంది, రీతుది అయితే ఇంకా కవర్ చేసుకుంది అది అని చెప్పి మన పాయింట్లో పేలిని ఆవిడదేం పేలలేదు అంటారు. ఇమాన్యుయల్ ఇక్కడ రాముకు లాజిక్ చెప్తాడు. ఇమాన్యుయల్ లేట్గా చేశాడు, ఒక నిమిషం ముందు అదే ఈ టాస్క్ ముందు కనుక ఈ లాజిక్ చెప్పుంటే బాగుంటుంది. అదే నేను ఇందాక సెలబ్రిటీస్కి బుర్రలేదని చెప్పి ప్రీవియస్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను కదా, అందరూ కలిసి ఒకటికే ఇవ్వాల్సింది, ఒక ఓనర్కి ఇవ్వాల్సింది, అప్పుడు మిగతా 5 డేంజర్ జోన్కి వచ్చేవాళ్ళని, అది రాముకి చెప్తా ఉంటాడు. ఇక్కడ బర్నీ గారు వచ్చి నిన్ను చూసి నేను చేయాల్సి వచ్చిందిరా, నీ వల్ల నేను సేఫ్ గేమ్ ఆడాల్సి వచ్చింది, ఆయన చూసి మీరు చేసేది మీరు ఎందుకు శ్రీజాకి వేయాలి, శ్రీజ లేదు కదా, మొన్న వాళ్ళని ఎవరికైనా ఇస్తే ముగ్గురు ఉండేవాళ్ళు కదా డేంజర్ జోన్లో, కవరింగ్ అనిపించింది నాకైతే, ఆయన గేమ్ ఆయన ఆడుకున్నాడు అంతే. తనుజ గారు ఇంత తీసుకున్నారు కదా, ఇంత అయింది కదా, మొత్తం జరుగుతున్నాడు, మొత్తం బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఎక్కడ ఏడాలో కూర్చున్న తర్వాత మాత్రం ఏడ్ చేశారు, ఆవిడకి ఏడుపు వచ్చింది, ఏడ్ చేశారు. ఎందుకు ఏడ్చారంటే ఈ సెట్ అబౌట్ మై బిహేవియర్, నా బిహేవియర్, నా బాడీ లాంగ్వేజ్ అన్నాడు కదా, నాకు దానికి బాధగా ఉందని చెప్పి ఏడుస్తూ ఉంటే బర్నీ గారు వచ్చి ఓదార్చారనమాట. ఇమాన్యుయల్ బర్నీ అందరూ ఓదార్చారు. బర్నీ అరే ఇద్దరు అంటారనమాట, అరే నువ్వు ఎంతమందితో ఫైట్ చేసావో తెలుసా, 5గురితో ఫైట్ చేశారా, ఆడియన్స్ వస్తున్నారు, 5 కాదు సార్ 6గురితో ఫైట్ చేసింది ఆవిడ. సంజన అయితే నేను షాక్లో ఉన్నారా అసలు, అంటే ఇమ్ము చూసిన వాళ్ళకి అందరికీ అర్థమైద్ది అని చెప్పి, అని నువ్వు ఎంతమంది ఎలా ఫైట్ చేసావని చెప్పాను. తనుజ యాక్సెప్ట్ చేస్తా కానీ నేను పాయింట్స్, బట్ బిహేవియర్ బాగాలేదని అంటే చిరాకు పట్టడం ఇవన్నీ ఆవిడ యాక్సెప్ట్ చేసిద్ది, దానికి రీజన్స్ ఉన్నా కూడా ఆవిడ యాక్సెప్ట్ చేస్తానంటుంది. బట్ బిహేవియర్ అది పర్సనల్ కామెంట్ అయిపోద్ది. హరీష్కి ఆ సెన్స్ రావాలా, చాలా ఇబ్బంది పడతాడు, దాన్ని ఎట్లా ఆయన డిఫెండ్ చేసుకున్నా సరే. ఇమ్మంటాడు వర్త్ కాదు కన్నీళ్ళు వచ్చేంత ఇలా ఎవరు అనేది చెప్తారనమాట. నెక్స్ట్ అక్కడ ప్రియా వస్తుంది, ప్రియా వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటుంది ఓదార్చడానికి, నెక్స్ట్ శ్రీజ కూడా వస్తుంది ఓదార్చడానికి. గ్యాప్ ఇయ్యండి, ఇందాక మీరు ఏమన్నారు, అమ్మాయికి దెబ్బ తగలంగానే వెంటనే ఎందుకు 2 రోజుల తర్వాత మాట్లాడచ్చు కదా అన్నట్టు, ఇప్పుడు అమ్మాయి ఏడుస్తుంటే మీరు ఎందుకు వచ్చారు? ఏదో మీకు ఒక ఎంపతి అయినా ఉండాలి, లేదా బయటికి ఇది రాంగ్ వెళ్తుంది మా వల్ల అమ్మాయి ఏడుస్తుంటే మేము విలన్లు అవుతామని ఉండాలి కదా. సిమిలర్ థింగ్, సిమిలర్ థాట్ ప్రాసెస్ తనుజకి ఎందుకు ఉండకూడదు? రీతికి దెబ్బ తగిలినప్పుడు తను ఎందుకు వెంటనే వెళ్ళి అడగకూడదు, తను క్లియర్ చేసుకోకూడదు? సో నాకు ఎంటైర్ థింగ్లో తనుజ గారు చిరాకు పడుతున్నారు అన్న పాయింట్ తప్పితే మిగతాదంతా తనుజ గారు కంప్లీట్ రైట్లో ఉన్నారు. కామనర్స్ మూకుమ్మడిగా ఆవిడ మీద దాడి చేశారనిపించింది, అది కూడా ముందు పాయింట్స్ అనుకొని వచ్చి ఒకరికొకరు పాయింట్స్ అందించుకుంటా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నుంచొని కావాలని ఆవిడ మీద ఏదో ఒకటి వేస్తాను ఉన్నారు. ఆవిడ ఒక్కలే సింగిల్గా అందరినీ డీల్ చేశారు, సింగిల్ హ్యాండ్తో. నేను పులి, సింహం, ఆడపులి లాంటి పదాలు వాడను, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిజంగా ఆ రేంజ్ గేమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి మాటలు వాడతా. బట్ ఈ టైంలో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆవిడెవరు డిఫెండ్ చేసుకున్నారు. నా ఒపీనియన్ అయితే అది. మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా విజిబుల్గా కామనర్స్ పక్కా ప్లాన్తో ఆడుతున్నారు, అందుకని ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, సెలబ్రిటీస్ మొత్తాన్ని పంపించేస్తే మనం ఉండొచ్చు అన్నట్టు. సో ఇది లేట్, చాలా లెంత్ అయింది, కానీ బట్ ఎంటైర్ థింగ్ అక్కడ కవర్ జరిగింది చెప్పాలి అన్ని వైపులా అన్నట్టు చెప్పాను. లేట్, పెద్ద లెంత్ అయినందుకు సారీ. ఆల్రెడీ నమాజ్ కూడా వచ్చింది, మా ఇంటి దగ్గర మసీద్ ఉంటుంది. గుడ్ నైట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.